పార్వత్ మహేష్ అన్ని స్టోరీలు మనం విన్నాం కదా ముందు ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీకు ఆల్రెడీ కపుల్ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పిన, వీళ్ళ లవ్ స్టోరీ కావచ్చు, వీళ్ళు ఎట్లా కలిసిర్రు. ప్రతి సాంగ్ లో బ్యూటిఫుల్ అమ్మాయిలను పెడతాడు, దాంట్లోనే ఎవరన్నా ఎగరేసుకపోతారన్న భయం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అనుమానం వచ్చింది నీకు? అనుమానం ఏం లేదన్నా, నాకు ఇంట్లో సంబంధం. ఆహా, సలహాదారి సూత్రధారి మీరేది. వచ్చిన తర్వాత ఇక నేను మావాన్ని కూర్చుండబెట్టి ఏమన్నది అమ్మ, ఏమన్నది మంచి పని చేసినావు నాయన అని ఏమన్నారు, ఎవరేమన్నారు? అంత గతి లేకుండా ఉన్నాంరా, మేము చచ్చిపోయినాం అనుకున్నాం అనే వర్డ్స్ అనేవి కొన్ని వస్తా ఉంటాయి. కాకపోతే ఇప్పుడున్న సమాజం ఏమైపోయిందంటే పెళ్ళంటే విలువ లేకుండా అయిపోయింది. పెళ్ళంటే ఏముందర పోయి పసుపు కొమ్మిదే వాళ్ళే కట్టాలి, దేవుడు ఉంటే ఆడ దేవుడా నువ్వే దిక్కనాలే తాళేయాలి. పెళ్ళడానికి ఎన్ని రోజులు చెప్పినా? ఓ 5-6 నెలలు పడ్డది. ఇప్పుడు నువ్వు మెట్టలు ఇట్లా అన్ని పెట్టుకొని తాళి మెడలు వేసుకొని పోయినావు కదా, నువ్వు హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడు. అలా చిన్న ఆమె ఒప్పిద్దాం అన్నట్టు అన్నది. ఆ విషయం గుర్తుకొచ్చి ఈ విషయం నేను చేసేది లేకుండే, ఈ తప్పు చేసేది లేకుండే అని పార్వత్ మహేష్ ఇంట్లో లేనప్పుడు ఏడ్చిన సందర్భం ఉంటుంది. మా మ్యారేజ్ మంచిగా ఇన్ని సాంగ్లు చేసిండు కదా, ఇన్ని సాంగ్లల్లా ఈయన వేసిన అమ్మాయితోని ఏ అమ్మాయి మీద నాకు డౌట్ వచ్చింది? పార్వత్ మహేష్ కి అమ్మాయికి రిలేషన్ ఉందా అంటే నా మ్యారేజ్ రాకముందు మాన్షి నీకు పాట వచ్చా? పాట పాడతావు ఏదన్నా? పాట ఏదైనా వాడొచ్చా? పాట పాడు, ఒక పాట అందుకోమా, గట్టిగా అందుకో. మల్లె మొగ్గల తీరు రాదమ్మ బంగారు బొమ్మ మనసాయే నిన్ను చూడా. నీకు ఎప్పుడన్నా కొన్ని అరే నాకు కూడా ఒక హిట్ కావాలి అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భం? బ్రేక్ రావాలి, నా గురించి కూడా అందరు మాట్లాడుకోవాలి, ఈ అమ్మాయి ఈ పాట వాడింది, ఈ పాట వాడింది. ఫీల్ తోనే రాదమ్మ సాంగ్ వాడినా, మంచి సక్సెస్ ని కొట్టినా. ఎప్పుడన్నా మహేష్ తో ఎప్పుడన్నా గొడవ పడ్డావు, ఈ పాట నేను పాడతా అంటే ఈయన ఎట్లా అంటాడంటే, మహేష్ రాసిన పాటలలో నీకు ఇష్టమైన లిరిక్స్ మస్తు రాసిండి, ఇది మా ఆయన తప్ప ఎవరు రాయరు అనిపించిన లిరిక్ ఏది? నా ఐదోరో సాంగ్. ఏ లిరిక్ అది? నా సిన్న సేతులకు నా ఐదోరో మట్టి గాజులుదే బావా నా ఐదోరో. ఒకసారి మంజుల మీ ఇద్దరి వాయిస్ తో వినాలన్నది, ఫీమేల్ మీరు, మేల్ అన్న. తనే వాడింది ఫస్ట్. ఒకసారి వాడు మాది. మంజులా నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే, కొండ కోనలలో వాగు వంకలలో నేను సెలకల్లలో సిలగవా. నీకు అంటే నీ ప్రేమ ఇప్పుడు మీరు ఏదైనా చూపించాలంటే, మీరు ఎప్పుడన్నా ఆ ఫోటో చూసినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు మహేష్ అని ఎక్కడ కిస్ చేయాలనిపిస్తుంది? నిదిటి పైన ఒకసారి. హాయ్ హలో, వెల్కమ్ టు E9 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు పార్వత్ మహేష్ అన్ని స్టోరీలు మనం విన్నాం కదా ముందు ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీకు ఆల్రెడీ కపుల్ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పిన, వీళ్ళ లవ్ స్టోరీ కావచ్చు, వీళ్ళు ఎట్లా కలిసిర్రు, అసలు ఏం జరిగింది, ఎవరు డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ, ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు వీళ్ళది. అసలు వీళ్ళ స్టోరీ చాలా మందికి తెలియదు. ఫోక్లో కూడా కొంతమందికి పార్వతి మహేష్ స్టోరీ తెలియదు, కొంతమందికి అది ఎవరికి తెలియదు. నాకు తెలిసి ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళకి తెలుసు, కానీ బయట వాళ్ళకి తెలియదు. అరేంజ్ మ్యారేజ్ అనుకుంటారు, వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. ఏ విధంగా లవ్ సెట్ అయింది, ఒక సింగర్కి, ఒక ప్రొడ్యూసర్కి, ఒక రైటర్కి ఏ విధంగా సింక్ అయింది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఒక అమ్మాయి, మేబీ ఈయన లవ్లోకి వెళ్ళిన తర్వాత ఈయన మంచి మంచి అమ్మాయిలతో సాంగ్లు చేస్తుండే కాబట్టి ఎవరైనా కనెక్ట్ అయ్యి ఎగిరిపోగలన్న భయం నీకు ఉండడంలో తప్పలేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే నిన్ను తీసుకొని హైదరాబాద్లో పెట్టి ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి నీకు హాయ్ బాయ్ అని చెప్పి కొంచెంసేపు స్పెండ్ చేసి వచ్చేసి ఇక్కడ నిండుగా ఉన్న ఒక అచ్చతలుగా అమ్మాయిలను తెచ్చి ప్రతి సాంగ్లో బ్యూటిఫుల్ అమ్మాయిలను పెడతాడు. ఏదో అడవిడికి పెట్టేసేయాలి చేసేయాలనే విధంగా ఉండదు. దాంట్లోనే ఎవరన్నా ఎగరేసుకపోతారన్న భయం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అనుమానం వచ్చింది నీకు? అనుమానం ఏం లేదన్నా, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తుండే, నేను చెప్దామనే భయం. అంటే మా అన్న ఒప్పుకోడేమో, అంటే అన్నకి ఫీల్డ్ అనేది ఇష్టం లేదు ఫస్ట్.
ఓకే. నేను సాంగ్స్ పాడతానా వాడు వద్దు వద్దు అని చెప్పేటోడు. నువ్వు వాడద్దు, వద్దు, అవసరం లేదు ఆ పాటలు వద్దు, నువ్వు కాలేజీకి అని. కానీ మమ్మీ నన్ను ఎంకరేజ్మెంట్ చేసిందన్న చాలా. ఆమె వేసుకొని తీరా, నువ్వు ఎందుకు అట్లా అంటావు అని. అన్నకు అసలు ఎంకరేజ్మెంట్ అసలే లేదు. నాకు ఆ భయంతో నా ఫ్యామిలీకి చెప్పలేకపోయినా. ఫస్ట్ ఒప్పుకుంటారో లేదో, మళ్ళీ ఇంకా ఏమవుతుందో అనే దూరం పెరుగుతుందా ఇట్లా అట్లా అని మస్తు భయం అయింది. అట్లా అని మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత మన ఫ్యామిలీకి చెప్తాం, అప్పుడే చేస్తారు వాళ్ళు కూడా మ్యారేజ్ అని అనుకున్నాం. సలహాదారి సూత్రధారి మీరేది. నేను ఒప్పిస్తా అని చెప్పిన, నన్ను ఒప్పుకోకపోవడం ఎవరు లేరు. ఆల్రెడీ ఫేమస్ పర్సనే కదా. నేను ఒప్పిస్తాను కానీ అంటే ఫీల్డ్ అనేది వాళ్ళకి నచ్చదు కదా అట్లా. ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదన్నా. ఇక వాళ్ళ ఉద్దేశం, బయట వాళ్ళు అన్న వాళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏం తెలిసి ఉంటుంది, వెళ్ళారు కదా అన్న మనకు. అంటే నేను ఒక మాట తల్లి ఈ విషయాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నాడు. అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి ఉన్నది, వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నది, కాలేజ్ ఫీల్డ్లో ఉన్నది, ప్రతి ఒక్క ఫీల్డ్లో లవ్లు స్టోరీలు అంతా ఉంది. వాట్ ఎవర్. అంటే ఇప్పుడు చదువుకున్నోడు జాబ్ వస్తుందా లేదా తెలియదు, అవునా? అప్పటికే పార్వత్ మహేష్ అనే పర్సన్ ఎస్టాబ్లిషన్ క్యాండిడేటు, ఆల్రెడీ డబ్బు సంపాదిస్తున్నాడు, అప్పటికి మంచి ఇన్కమ్ ఉన్న వ్యక్తి. చెప్తే ఒప్పుకుంటాడని ఎందుకు అనుకోలేదు అంటే, ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఈ అన్న చెప్పిన వర్షన్ నువ్వు చెప్పిన వర్షన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇదంతా కాదురా భయ్, పెళ్లి చేసుకోవాలి మనం, నువ్వు దెంగేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది రా భయ్, ఈ విధంగా అంటే నాట్గా మన తెలంగాణ లాంగ్వేజ్ నేను చెప్తున్నా, తప్పు కాదు. ఇదంతా కాదు, ఈ ఒప్పించుడు, ఈ తిట్టుడు, ఈ కొట్లాటలు, నేను మా అమ్మ కొట్టిందని నీకు ఫోన్ చేసుడు, మళ్ళీ మీ ఇంట్లో ఇదంతా వద్దు భయ్, ముందు పెళ్లి చేసుకుందాం, వాట్ ఎవర్, తర్వాత సంగతి తర్వాత. మళ్ళీ నువ్వు పోయినావు అనుకో, నాకు మళ్ళీ కష్టం అవుతుంది. అది ముఖ్యంగా అది అన్న కాదు ఎవరు కాదు కానీ నన్ను అప్పటి వరకు నేను మంచి ఫేమ్ లో. అవును, మంచిగా అబ్బాయి కూడా మంచిగా లడ్డుకు మంచిగా ఉండేటోడు. నాకు ఓపెన్ గా ఒక విషయం చెప్పాలంటే, పార్వత్ మహేష్, నేను ముక్కపల్లి సీనాన్ని ఉన్నాడు కదా, అలా తమ్ముడు అనుకున్నాను నేను. ఎవరైనా చెప్పిరో లేదో, ఫేస్ కట్ అట్లనే ఉంటది. అంటే అన్నదమ్ములు అంటే ఈజీగా నమ్ముతారు. హైటు అది కొంచెం చాలా దగ్గర, సిమ్టమ్స్ చాలా దగ్గర ఉంటాయి. ముక్కపల్లి సీనన్న, పార్వత్ మహేష్, అవునా కదా? ఎవరన్నా అన్నారో లేదో నాకు తెలియదు కానీ నాకు అనిపించింది చెప్తాను. ఇప్పుడు సడన్గా అనిపించింది నాకు, ఇప్పటిదాకా కూడా గుర్తురాలి. ఓకే, ఇదంతా పక్కన పెడితే పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. వెళ్ళి పెళ్లి చేసుకుందామని గుడి చూసింది కూడా మీరేనా? లేదు, మావాడు కాక గణేష్ కాక అనేసి మనోడు, ఇక మనోడు గణేష్ ఇంకా చందు. రిజిస్టర్ మ్యారేజ్ అనుకోవచ్చా, చీటింగ్ మ్యారేజ్ అనుకోవచ్చా? ఇది గుళ్ళోనే పంతులు ఉన్నాడా? లేదంటే మన ప్రేమిస్తే మూవీ లాగా పంతులే చేసింది? ఓకే. ఎన్ని రోజులకు పెళ్ళైనాక ఎన్ని రోజులకు తెలిసింది మమ్మీ వాళ్ళకి? పెళ్లి చేసుకుని డైరెక్ట్ హైదరాబాద్ పంపించేసిన. మళ్ళా ఎయిటింగ్ తను అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇక నేను మావాన్ని కూర్చుండబెట్టి గిట్ల జరిగింది అని చెప్పి తనకి అట్లా చెప్పేసి, ఇక ఎవరికి చెప్పినావు ఫస్ట్? అమ్మకు. ఏమన్నది అమ్మ? ఏమన్నది? మంచి పని చేసినావు నాయన అని ఏమన్నారు? ఎవరేమన్నారు? మనం ఎంత గరీబుల్లో అయినా సరే, అంత గతి లేకుండా ఉన్నాంరా, మేము చచ్చిపోయినాం అనుకున్నాం అనే వర్డ్స్ అనేవి కొన్ని వస్తూ ఉంటాయి. అన్నది ఏమన్నది? కరెక్ట్ గా చెప్పు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టన్నా, ఈ మీ స్టోరీ అనేది మీకు నెగిటివ్ అది కాదు. ఇక్కడ సమాజంలో యూత్ చాలా ఏమైపోయిందంటే, వాట్ ఎవర్, అప్పుడున్న దాంట్లో మీకున్న సిచ్యువేషన్లో వేసుకోవడం తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడున్న సమాజం ఏమైపోయిందంటే, పెళ్ళంటే విలువ లేకుండా అయిపోయింది. పెళ్ళంటే ఏముందర పోయి పసుపు దేవాలి, కట్టాలి, దేవుడు ఉంటే ఆడ దేవుడా నువ్వే దిక్కనాలి, తాళేయాలి, ఇది అయిపోయింది. కాబట్టి అసలు మనకంటే అన్న ఎథిక్స్ అన్న, ఈరోజు మనకు పిల్లలు ఉన్నారు, ఓపెన్ గా మాట్లాడాలంటే రేపు పొద్దున మనం ఒప్పుకోం. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, అరే నా బిడ్డ పెళ్లి ఇట్లా వేయాలి, అప్పు చేసినా సరే అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని తప్పుగా తీసుకోవాల్సినంత అవసరం లేదు. రేపు పొద్దున ఈ స్టోరీ, నీ స్టోరీ అనేది ఎందుకు ఇది కుచ్చి అడుగుతున్నా అంటే, పార్వతి మహేష్ అనే వ్యక్తి ఒక సుపరిచితుడు. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఏం పడ్డాడు పక్కన పెడితే, నువ్వు బయటికి వెళ్ళి నిలబడితే నిన్ను ఒక 10 మంది గుర్తుపడతారు. పార్వతి మహేష్ అని ఒక బ్రాండింగ్ ఉంది నీకు. కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే అంటే ఏం జరిగింది అనేది మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి వెళ్తే కొంతమంది అన్న మారుతారు అనే ఇంటెన్షన్ తప్ప అంతకుమించి ఏదో నాకు వేరే ఇంటెన్షన్ అయితే లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మమ్మీ ఏ స్టైల్ అంటే చీపురుగట్ట స్టైల్లో చెప్పిందా? లేదు, అంటే మీరు అన్నట్టుగా, అంటే మేము లేమనుకున్నవారా, మేము దర్శనం అనుకున్నవారా అన్నట్టుగా కొంచెం ఎమోషనల్ అయింది. అట్లా లాస్ట్ చిన్న కొడుకు అట్లా ఎమోషనల్ అయ్యి ఇక చాలా ఫీల్ అయింది.
అన్న ఏమన్నాడు? ఆ? మంచి పని చేసిన తమ్మి అన్నాడా? వేసిండా? అన్నకి చెప్పలేదు ఫస్ట్, అమ్మకి చెప్పిన. ఆ. చెప్పిన తర్వాత అన్నకి చెప్పిన. పెళ్ళైనాక ఎన్ని రోజులు చెప్పినావునా? అన్న ఇక ఈ కోర్స్ అయిపోగానే చెప్పేసిన. తను ఇంటికి వచ్చేసింది. ఓ 5-6 నెలలు పడ్డదా? 5 నెలలు పట్టింది. 5-6 నెలలు మేనేజ్ చేసిరంటే గ్రేట్. 3 నెలలు 3 months. 3 నెలలు పట్టింది. అన్న ఏమన్నాడు తెలవంగానే? వావ్ వాట్ ఏ క్రియేటివిటీ అన్నాడా? లేదు, నేను అన్నకు ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాను అన్నతోటి. మా అన్నతోటి ఏంటంటే నేను మంచిగా నేను ఏ లిరిక్ రాసినా కూడా ప్రతిదీ అన్న. లిరిక్ పక్కన పెట్టు, ఈ లిరిక్ సంగతి చెప్పు. ఈ లిరిక్స్ అయినా కూడా ప్రతిదీ ఓపెన్గా మాట్లాడదు. ఆ ఓపెన్గానే ఇది కూడా చెప్పేసిన, అన్నకి ఇట్లా ఇట్లా అయిందా అంటే మంచి పని చేసినావు తీరా అన్నాడు. అంటే కొంచెం సీరియస్గా ఆయన స్టైల్లో ఇది. మంచి పని చేసినావు తీరా అంటే మేము లేమనుకున్నాం అన్నట్టుగా ఆ రకంగా మాట్లాడండి. అక్కలు ఏమన్నారు? అక్కడ కూడా ఇక అందులో ఎవరో ఇద్దరు అక్కలల్లా ఎవరో రుద్ర రూపి ఉంటారు దాంట్లో, కొంచెం నోరు వారేసుకునే టైపు. ఏ అక్క? చిన్నక్కన పెద్దక్కన? ఇద్దరు అట్నే ఉంటారు. ఇద్దరు అన్నారు. దొరికితే ఉతుకుడే. ఇద్దరు అన్నారు, ఎట్లా చేసుకున్నారా మమ్మల్ని అని, ఎట్లా చేసుకున్నారా అనేసి అన్నారు. బావలు కూడా. ఏ బావతో ఎక్కువ ర్యాప్ ఉంటుంది? బావ అంటే ఫస్ట్ చెప్పాలంటే అక్కది కాలేదు, అంతకుముందు అక్కది కాలేదు, చిన్న అక్కది కాలేదు. ఓకే, చిన్న అక్క ఉంది. దాని తర్వాత అంతకంటే ముందు అక్క, పెద్ద అక్క. నడిపక్కది కాకముందుకే నువ్వు చిన్నోని చేసుకున్నావు? నేను చిన్నని చేసుకున్నా. తర్వాత ఇక మేము కలిసి మ్యారేజ్ చేసినాం. ఓకే, నువ్వు ఇంట్లో చెప్పేసినావు. మీది ఎట్లా చేసారు మీరు? ఎట్లా ఇప్పుడు నువ్వు మెట్టలు ఇట్లా అన్ని పెట్టుకొని తాళి మెడలు వేసుకొని పోయినావు కదా, నువ్వు హాస్టల్లో ఉండేదాన్ని అప్పుడు, అవునా? అక్కడ ఉన్నప్పుడు అలా చిన్నమ్మ ఇంటికి పోయింది. అలా చిన్నమ్మకి అన్ని చెప్పింది. చిన్నమ్మకు ప్రతిదీ నేను చెప్పేదాన్ని. అంటే మా లవ్ స్టోరీ కూడా చెప్పిన చిన్నమ్మకి. ఆమె ఒప్పిద్దాం అన్నట్టు అన్నది, కానీ నేనే అన్నకు భయపడి ఏది చెప్పలేను, మా అన్నలకు భయపడి. తర్వాత అమ్మకి మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత పండగకి రా అని ఫోన్ చేసింది. అది పండగ వచ్చింది మధ్యలో, దీపావళి. రా హాస్టల్ నుంచి అని అంటే, అమ్మ ఇట్లా చేసుకున్నాం అదని చెప్పింది అన్నట్టు. గట్ల ఎట్లా చేసిర్రు మరి మాకు చెప్తే అయిపో కదా ఫస్టే అన్నట్టు. నేనే అన్నకు భయపడి చెప్పలేను, నేను అన్నకి ఎట్లా చెప్పాలో నాకే భయం అవుతుంది అని అమ్మ అన్నది అన్నట్టు. ఇక అన్నకు చెప్పిన తర్వాత కూడా కొద్దిసేపు ఆలోచించినట్టు మా అన్న, గట్లా చేసింది ఏంది అని ఉంటది కదా. ఇప్పుడు బయట మాట్లాడుకునేటోళ్ళు కూడా అన్న బయట. అంటే నా మ్యారేజ్ కాకముందుకు రాధమ్మ పాట వచ్చింది కదా అన్న, మంచి అప్పుడే నాకు ఫేమ్ వచ్చింది, ఊళ్ళో కూడా మంచి గుర్తింపు వచ్చింది. సంజన ఇట్లాంటి పాటలు పాడుతుందా అని మా ఊళ్ళోకి కూడా తెలిసిందన్న ఆ రాధమ్మ పాటతోనే. అన్న కొంచెం బాధపడ్డాడట. తర్వాత అందరూ కాదమ్మా, డిగ్రీ చదివినావు, ఈ విషయంలో నువ్వు అన్న నన్ను కుచ్చుకుచ్చు అడుగుతున్నా అనుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే డిగ్రీ చదివినావు. ఇంకోటి అబ్బాయి కంటే అమ్మాయికి మెచ్యూరిటీ ఒక 3 years మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆలోచన విధానంగానే. అంటే మాది ఎట్లా ఉంటుంది అంటే, కమ్మగున్న తన తిన్నమా ఎచ్చగున్నమా తన అన్నమా అనే విధంగా ఉంటుంది మాది. ఓపెన్గా మాట. ఆడపిల్లలు ప్రతి విషయాన్ని, అంటే భూదేవికి ఉన్నంత సహనం ఉంటుంది అంటారు కదా, అట్లుంటేనే ఆడదంటారు కదా. మీకు ప్రతి విషయాలు తెలుసు, అంటే సంసారం విషయంలో కావచ్చు, ఎంచుకునే అబ్బాయిని ఏ విధంగా ఎంచుకోవాలనే విధంగా కావచ్చు, ఫ్యామిలీ మోరల్ వాల్యూస్ కూడా లేడీస్కి ఎక్కువ ఉంటాయి, ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు అన్న కంపల్సరీ, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా, ఇయ్యాల పెళ్లి చేసుకున్నా, రేపైనా తిట్టాలనుకున్నా కొట్టాలనుకున్నా, నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత ఏం ఊకోడు, నువ్వు చెల్లెవే, ఎప్పటికీ చెల్లెవే. వాట్ ఎవర్, అంటే పెళ్లి చేసి నీ ఆ ఇంట్లో నుంచి కడప బయటికి వెళ్ళి పెట్టిన తర్వాత నీ మీద ఏది అనాలన్నా కొంచెం ఆలోచిస్తారు, కానీ అప్పటిదాకా బాధ్యతలు అనేటివి ఉంటాయి. ఇంకోటి అన్ని నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుకున్నావు కదా, పాస్ ఆఫ్ ఫెయిల్ పక్కన పెడితే చదువుకున్నావు, నీకు ఆల్రెడీ తెలుసు అంటే ఏ విధంగా ఉంటుంది. అంతకుముందు జరిగిన సంఘటనలు కూడా చూసి ఉంటావు. ఒక సింగర్గా మనం సింగర్గా వెళ్తేనే ఇది ఎవరినో ఎత్తుకోబోతుందిలే, ఇదేమో చేస్తుందిలే అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు విలేజ్లలో. ఇది పాటలు పాడి ఎవరినో పాటలు పాడేటో ఎవరినో ఎత్తుకొని ఈ విధంగా ఉంటారు. మాత్రం అలా లేదన్నా, నేను ఇట్లా చేసుకున్నా అంటే కూడా ఎవరు నమ్మలేరు. ఫస్ట్ నువ్వు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అన్న కూడా ఎవరు నమ్మలేరు. నువ్వు ఆమె అట్లా చేసింది, ఆమె అట్లా చేసింది అని మాట్లాడే తప్ప ఆమె అట్లా ఏదన్నట్టే ఉంటది. అంటే నీ బిహేవియర్ స్టార్టింగ్ అంతకన్నా ముందు బిహేవియర్ ఆ విధంగా ఉండేది కాబట్టి నేను నా విధంగా నమ్మిరు. ఓకే, కానీ పేరెంట్స్ కూడా అంటే మ్యాక్సిమం థింకింగ్ అంటే నేను నా పెళ్లి ఇట్లా ఉండాలి, నా రిసెప్షన్ ఈ విధంగా ఉండాలి అనే విధంగా ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. నా పెళ్లి గ్రాండ్గా జరగాలి, నా ఫ్రెండ్స్ రావాలి అన్నది వస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు ఏదో నవ్వుకుంటా మాట్లాడుతూ ఉన్నావు, కానీ దీని వెనక చాలా పెద్ద ఎమోషనల్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఒకదానివే ఆడపిల్లవు, మీ పేరెంట్స్ కూడా మీ అన్నకు కానీ మీ డాడీ లేడు, ఒకటి ఉంటుంది అంతే. ఎంత ఏదున్నా కాళ్ళు కడగాలి, నా చెల్లెని మంచిగా పెళ్లి చేసి పంపించాలి అన్న ఫ్రెండ్స్ కూడా మాట్లాడే వాళ్ళు ఉంటా ఉంటారు. అరే వన్ చెల్లి ఇట్లా చేసిందిరా ఈ విధంగా ఉంటా ఉంటుంది.
ఇవన్నీ థింక్ అప్పుడు రాలేదా మైండ్లకి? మహేష్ ఒక్కడే మెదిలిండా మైండ్లో? మమ్మీ డాడీ అందరిని అన్నని మర్చిపోయినావు అనుకోవచ్చా? అదేం లేదన్న, అన్ని గుర్తుపెట్టుకొని అన్న ఆలోచించిన, కానీ ఆ సందర్భం అట్లా వచ్చింది, ఇక చేసుకోవాలి. కొద్ది రోజులు ఆపమని ఉంటుంది, అందమైన అమ్మాయిని హీరోయిన్గా పెట్టకుండా కొద్ది రోజులు ఆగని చెప్తే బాగుండేదేమో. నేను ఒప్పిద్దాం అనుకున్నా కానీ తనే ఎగిత పెట్టింది. ఓకే, మీ మ్యారేజ్ విషయంలో సారీ చెప్పాలి, కాళ్ళ మీద పడి సారీ చెప్పాలనిపించే పర్సన్ ఎవరు? మా మ్యారేజ్లో మ్యారేజ్ కావచ్చు, నీ లైఫ్లో నువ్వు చేసిన మిస్టేక్, నేను ఒక మిస్టేక్ చేసిన అని ఇప్పటికీ కొంచెం గ్రీటీ ఫీలింగ్ అప్పుడప్పుడు గుర్తుకొచ్చి బాధపడే సందర్భం. అమ్మ కన్నా అసలు అమ్మ మమ్మల్ని మస్తు కష్టపడి పెంచింది. డాడీ మేము ఇంటర్లో ఉన్నప్పుడే చనిపోయిండు. అమ్మ కూలి పని చేసుకుంటా మా ఇద్దరిని జాది అది చేసింది. కానీ అమ్మ నేను ఏ పని చేసినా ఆమె చేస్తుందనే ఒక హోప్ ఉంటుంది అమ్మకి ఇప్పటికి కూడా. ఆమె ఏదైనా ముందు మంచి అడిగేస్తుంది. పాటలు పాడదా అంటే మా అన్న ఎంకరేజ్మెంట్ చేయకపోయేది, కానీ అమ్మ నువ్వు వాడు బిడ్డ అని అమ్మ ముందుండే తోలుకపోయింది నన్ను. నేను ఏ పని చేసినా అమ్మ నువ్వు ఇది చేయకు అది చేయకు అని చెప్పేది. మళ్ళీ అన్ని ప్రైవేట్లలోనే చదివిపించింది. సూపర్. అమ్మకి ఎంత చెప్పినా నాకు నిజం అన్న, అమ్మ మమ్మల్ని మస్తు మంచి జాదింది. అసలు ఇట్లా మేము లేని వాళ్ళ లెక్క ఉండద్దు, అంత కూలీ పని చేసుకుంటా అయినా మమ్మల్ని కాలేజీలలో అయినా మంచి. నేను కూడా కాలేజీలలో నేను చదవకపోయేది కానీ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఓకే, నీకు మేజర్గా మమ్మీ విషయంలో కావచ్చు, ఇంకోటి నీ లైఫ్ కెరియర్ విషయంలో ఇప్పటికీ ఆ విషయం గుర్తుకొచ్చి ఈ విషయం నేను చేసేది లేకుండే, ఈ తప్పు చేసేది లేకుండే అని కొంచెం పార్వతి మహేష్ ఇంట్లో లేనప్పుడు ఏడ్చిన సందర్భం ఉంటుంది ఒకటి మనసులో. ఎలాంటి సందర్భంలో ఏడుస్తూ ఉంటావు? ఇప్పటికీ ఆ విషయాన్ని తలుసుకుంటే ఏడుపు వచ్చే సంగతి. మా మ్యారేజ్ మంచి అఫీషియల్గా చేసుకోవాలనే ఒక ఉద్దేశం ఉండే, కానీ అవన్నీ అదైపోయినాయి. ఇప్పటికీ ఉంటుంది అది మైండ్లో? ఉంటుంది అన్న, ఖచ్చితంగా మేము కలిసి ఆ పెళ్లి సాంగ్ చేయాలనే ఉంది నా మనసులో. ఓకే, కన్ఫామ్గా చేస్తాం. అంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిసెప్షన్ అలాంటిది ఏం పెట్టుకోలేదా పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత? నాకు తెలిసి ఒప్పుకోలేనట్టున్నారు వాళ్ళు. అప్పటికే కన్సీవ్ అయింది బేబీ. ఓహో, అయితే మీరు ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె కన్సీవ్ కాకముందుకే చెప్పారా, ఇంట్లో ఇన్ఫార్మ్ చేశారా? అంటే వాళ్ళు వచ్చి అంతా మాట్లాడిన తర్వాతనే కన్సీవ్ అనేసి తెలిసింది. మాట్లాడారు, అంత చేద్దాం అనుకున్న మూమెంట్లో తను కన్సీవ్ అని తెలిసింది. అప్పటికే ఇక ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి చేద్దాం మూమెంట్లో చేయలేదు. అంతే, అదొక మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అన్న. అంటే మా అమ్మ వాళ్ళు అట్లా పెళ్ళి ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకునేది కాకుండా మంచిగా కులాన్ని అందరినీ పిలిచి మా చుట్టాలని అందరినీ పిలిచి బిడ్డ పెళ్ళి గనక చేద్దామనే ఒక ఉద్దేశం ఉండే మా అమ్మకు. అంటే ఒప్పుకున్నారా? తర్వాత చెప్పగానే పార్వతి మహేష్ ఇట్లా నేను పెళ్లి చేసుకున్నాను ఒప్పుకురన్న. అంతే సింపుల్గా ఉండదు. ఏం మాట్లాడారు అంటే క్యాజువల్ టాపిక్? అప్పుడే అనుకున్నాము నువ్వు బాగా ముచ్చట్లు పెడుతుంటే పాటలు అన్నప్పుడే అనుకున్నావు నువ్వు ఏదో కథ చేస్తావని. వాళ్ళకి ఏ రోజు ఆ డౌట్ రాలేదన్న. ఏ రోజు అట్లా రాధమ్మ పాట తర్వాత కూడా నేను ఎస్ఎన్ మ్యూజిక్ ఇచ్చిన, లడ్డు మ్యూజిక్ ఇచ్చిన, చాలా పాటలే వాడిన. రాధమ్మ తర్వాత అవకాశాలు వచ్చినాయి నాకు. ఓకే, ఆ పాట ఒక పాట ఇట్టుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఓకే, మమ్మీ వాళ్ళు ఎప్పుడు అంటే నువ్వు చెప్పిన తర్వాత ఎందుకు గాయనే దొరికిందా అన్న కానీ ఎవరు? అదేమో అట్లాంటి క్వశ్చన్ ఏమి వేయలేరు, కానీ మాకు చెప్తే అయిపో కదా మేమే చేద్దాం అన్నట్టు అన్నారు. అంత సింపుల్గా అన్నారే. మహేష్ భాయ్ నువ్వు చెప్పాయి ఇదంతా తిడతారు కదా అన్న ఎట్లయినా. అదే ఇప్పుడు కామన్గా ఉంటుంది. ఏమని తిట్టారు అంటే ఏం తిట్లే అన్న, అంటే చెప్తే అయిపోవు కదా అనేసి తీసే పనులు చేసినావు, మేమే మాట్లాడేదో ఒకటి చేద్దాం, పెద్ద మనుషులతో మాట్లాడదాం. కానీ నేనే చెప్తే వినలేదు, చెప్తే ఒప్పిస్తా అంటే ఆ విషయంలో గిల్టీ ఫీల్ అయినా స్టాండ్ నేను తీసుకునేది ఉండే ఆమె మాట చెప్పి వినకపోతే బాగుండని. నేను ఏంటంటే నేను చెప్పిన చేద్దాం నేను ఒప్పిస్తా, అది పెద్ద విషయం కాదు, అది పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే నాకే భయం అయిందన్న. అంటే ఒప్పుకుంటారో ఒప్పుకోరో అనే తనకు ఏదో ఫీలింగ్ పెట్టుకొని నా మీద ఫీలింగ్. దిలీప్ కూడా ఇప్పుడు దిలీప్ ఎవరైతే ఉన్నారో దిలీప్ మీకు బామ్మర్దే, సొంత బామ్మర్దా? లేదు, అంటే మా వదిని వాళ్ళ పెద్దమ్మ కూతురు అన్నట్టు. ఓకే ఓకే ఓకే, మీ వదినే, మీ అన్నకి ఎవరైతే ఇచ్చారో మీ వదినే. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఒప్పుకోలే, ఇంటికి వెళ్ళినావా? పండగకి ఏదో ఫోన్ చేసిర్రు నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పిన టాపిక్ చెప్పినావు కదా? వెళ్ళలేదన్న, ఇక్కడనే క్లాసులు ఉన్నాయని చెప్పి ఉన్నా.
ఎప్పుడు వెళ్ళినావు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళినావు? మా అమ్మ వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడిరు అన్నట్టు, అంటే వరకట్నం అదంతా అట్లాంటి, అంటే ఏమి ఇయ్యలేరు కానీ అట్లాంటివి ఒప్పుకోరు అన్నట్టు. మళ్ళీ ఓకే అదే మన ఉంటాయి కదన్న, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ ఫార్మాలిటీస్, ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ జరిగింది, పెళ్లి కాలే. అంటే అదే బొట్టు పెట్టుకుని ఎంగేజ్మెంట్ చేసుకుందాం చేసుకున్నాం. అవన్నీ చేద్దాం అనుకున్న మూమెంట్లో ఇక అంటే మా ఇంటికి వీళ్ళు వచ్చి వీళ్ళ ఇంటికి మేము పోయినాం, అవన్నీ జరిగినాయి. తర్వాత పెళ్లి పత్రిక పెట్టుకుందాం అనేసరికి మహాన్ కంజు అని తెలిసింది కాబట్టి అది చేయకూడదు కదా, రూల్స్ అంతేనా? అంతే. ఓకే, ఈ 2-3 days బ్యాక్, లాస్ట్ ఈ 2-3 days బ్యాక్ ఏ విషయంలో ఏడ్చినావు, ఎందుకు ఏడ్చినావు? ఈ 2-3 days బ్యాక్ 1 week బ్యాక్ వేసుకో. ఏ విషయం లేదు, గిల్లే ఉంటుంది అన్న, ఏ విషయం లేదు. అంటే ఆడపిల్ల అన్నప్పుడు మస్తు ఉంటాయి, అంటే ఆలోచనలు కావచ్చు, డబ్బెంతున్నా ఉంటుంది కదా, బాధ అనేది కొన్ని ఉంటాయి కదా. ఆ ఫ్యామిలీలలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఉంటాయి కదన్న. నేనైతే ఏ రోజు ఏడ్చింది లేదు, మంచిగా చూసుకుంటాడు. ఆయన విషయంలో అనట్లే, ఆయన ఏదో చెడ్డోడు నేను ఏదో కొట్టిండు అట్లా అనట్లేదు. నార్మల్గా ఉంటుంది, అంటే ఎప్పటి వరకైనా మర్చిపోలేనిది ఒకటైతే ఉంటుంది. అంటే ఊరికేనే మనకు తెలియకుండానే మన కళ్ళ నుంచి నీళ్ళు వచ్చే సంఘటనలు కొన్ని ఉంటాయి, అవేమన్నా ఉన్నాయా నీ లైఫ్లో? అంటే ఎక్కువ మా అమ్మల గురించే అదైతే అన్న. అంటే అమ్మ ఇంకా కూడా పనికి పోతుంది ఆమె, అట్లా పంపిస్తుంది ఏమన్నిటికి, ఉప్పులు పప్పులు పంపిస్తుంది, ఉంటాయి, అది కామన్గా ఉంటాయి. లేదు పంపిస్తుంది అన్న. ఉప్పులు, బిడ్డ మామిడికాయ తొక్కు. మొన్ననే మా తమ్ముడు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. తమ్ముడు కూడా ఉండా? చిన్నమ్మ కొడుక? చిన్నమ్మ కొడుకు మా పిన్ని పంపించింది. మిరపకాయ పిండి, అది కారం పొడి, పసుపు, అల్మెల్ పేస్ట్ పంపిస్తుంది అన్న. ఇలా అక్కడ నుంచి వస్తే ఇక్కడికి ఈ ఆఫర్లు ఉంటాయి. ఓకే, ఇదంతా పక్కన పెడితే నీకు ఇక్కడ తోటి కోడలతో ఏ విధంగా ఉంటుంది, అత్తతో ఎలా ఉంటుంది? మా తోటి కోడలు మేము అందరం అక్క చెల్లెలు లెక్కుంటాం. ఓకే, ఇప్పటి వరకు మీ అత్తకు నీకు ఎన్నిసార్లు గొడవ అయింది? అయితేనే ఉంటాయి, నాకు ఇంకేం అదిగా అయితేనే ఉంటాయి అన్నది చాలు. ఓకే, ఉంటాయి, కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటున్నాం. అది కామన్. ఇక అత్త అన్నప్పుడు కామన్, ఖర్చినట్టు మాట్లాడుతూ ఉంటది, కోడలు అన్నప్పుడు పొడిచినట్టు మాట్లాడుతూనే ఉంటది, అది కామనే. అంటే గంటకి అయితేనే ఉంటాయి అన్న, మళ్ళీ గంటకు మాట్లాడాల్సిందే, మనం తగ్గాల్సిందే, వాళ్ళకి చేసేది చేయాల్సిందే. ఓకే, మ్యారేజ్ అయినప్పుడు ఫాదర్ ఉన్నాడా, డాడీ ఉన్నాడా? ఆ, ఉన్నాడా? డాడీ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? మా మామ అన్నిటికి సపోర్టబుల్, అంటే మా అత్త ద్వారా ఉండకపోగానే మా మామ ద్వారా ఉంటుండే, ఎవరైతే ఏందిరా మంచిగా బతికేయాలి మీరు అనేటోడు. ఓకే, ఒక బ్యాక్ బోన్ ఎరిగిందనే, ఎందుకంటే ఇంట్లో ఫాదర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది ఫాదర్ అనే క్యారెక్టర్. అది సంపాదించినా సంపాదించకపోయినా మేము ఎవ్వరం ఏదన్నా చిన్నగా అయినా అంటే ఏజ్డ్ కదన్న, అంటే కూడా మేము అలిగితే కూడా మళ్ళీ ఆయననే మాట్లాడిచ్చేటోడు, పిలిచి నాకు చాయ్ ఇది అనేటోడు. ఆయన అనిపించేది ఎప్పుడన్నా మీ మామ అట్లా అన్నప్పుడు ఎందుకు మేమే ఎందుకు ఈవోలో పోతాం అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చేదా? అంటే ఆయన దగ్గర అసలు మంచి వ్యక్తి అంటే ఇట్లా కల్మషం లేని వ్యక్తి మామ. మంచిగా ఏదైనా అన్న వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి అనే విధంగా ఉండకపోతుండే, అందరితో మాట్లాడుతూ మమ్మల్ని తిడుతుండే, మాతో మాట్లాడుతుండే. ఆయన్ని కోపం వచ్చినప్పుడు తిట్టాలి, మేము అన్నయ్య కూడా ఇవి పట్టించుకోపోతుండే. మంచి వ్యక్తి ఉండే మామ. ఓకే, మీ మామలో మీ డాడీలో చూసిన కంపారిజన్ లో నీకేమనిపించింది? మా ఇద్దరు లేరు నీకు ఇప్పుడు. ఇద్దరు లేని విషయం బాధాకరం అన్న, ఎవరైనా ఒక్కళ్ళు ఉంటేనే మంచిగా. ఓకే, మామైనా అన్ని చెప్తుండే, అంటే మీరు ఇట్లా ఉండాలి, మంచిగా బతుకుర్రి, మీరు చేసుకోని అన్నా అని. డాడీ ఎలాంటి సందర్భంలో డాడీ ఎక్కువ గుర్తుకొస్తాడు తల్లి? ప్రతి విషయంలో గుర్తుకొస్తూనే ఉంటారన్న, వాళ్ళు లేని లోటే మనకు. అది ఎంత మమ్మీ ఉప్పు కారం పంపించినా గానీ, ఎంత చూసుకున్నా గానీ, ఆయన ఉంటే మేము ఈ స్థితిలో ఉండకపోయాం అనిపించేది. అవునా? మా అమ్మ ఇట్లా కూలి పని చేసేది కాకుండానేమో మేము కూడా ఇట్లా ఉండకపోయేదేమో అనిపించేది. మా డాడీకి ఊళ్ళే మంచి వ్యక్తి, అసలు మా డాడీ అనిపోతే ఎంతమంది చూడడానికి కూడా కళ్ళు అరిపోలేమన్న. అట్లా ఏం చేస్తుండే డాడీ? వ్యవసాయమే. అందరితో అంటే వీడు మంచి పొలాలు దున్నుతాడు, అందరితోని మంచిగా ఉంటాడు అనే విధంగా ఉంటుండే. ఓకే, డాడీకి నీకు మధ్య ఉన్న బాండింగ్ లో రిపీటెడ్ గా నీకు గుర్తుకొచ్చే బాండింగ్ ఏందమ్మా? అంటే ఏ విషయం? ఇద్దరికి ఎప్పుడు ఘర్షణే జరుగుతుండే, ఎప్పుడు కొట్టుకునేటోళ్ళు తిట్టుకునేటోళ్ళు ఇట్లనే ఉంటుండే, టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుండే. అంటే వాళ్ళు సినిమాలు చూస్తాం, మేము సీరియల్ చూస్తాం, నువ్వు అది పెట్టరా ఇది పెట్టరా అని. అంటే మా డాడీని కూడా రానే పిలిచేదాన్ని, ఇప్పటికి కూడా మా అన్నని కూడా రానే పిలుస్తా, ఎవరైనా ఫ్రెండ్లీగా ఉంటుండే.
ఎప్పుడన్నా నీకు అనిపించిందా ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా మహేష్తో ఎప్పుడన్నా డిస్కస్ చేసినప్పుడు కానీ మనకు బాబు పుడితే మా డాడీ పేరు పెట్టుకుందాం? ఇక నేను ఎట్లా ఎవరి డాడీ పేరు పెట్టుకుందామన్నా అక్కడ కోపమే అంటే వీళ్ళ డాడీ లేడు మాట. నీకుందా లేదా? ఓకే, అది పక్కన పెట్టదు. రైట్, రెండు కలిపి రెండు పేర్లు వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఏం పేరు ఉండే డాడీ పేరు? దేవయ్య. దేవయ్య. మామ పేరు? రాజయ్య. రాజదేవయ్య అని పెడితే అయిపోయాయి. దేవయ్య రాజు అని పెట్టినా అయిపోయాయి. ఎప్పుడన్నా వచ్చిందా ఈ డిస్కషన్ వచ్చిందా బాబు పుడితే? అట్లేం రాలేదు. ఓకే, ఇంకా ఏదన్నా అంటే మామూలుగా డాడీతోని షేర్ చేసుకునే విషయాలు కావచ్చు, అంటే ఎలాంటి, అంటే ఒక ఆడపిల్లకి మేజర్గా మమ్మీ కంటే డాడీతో ఎక్కువ ర్యాపో ఉంటుంది, తిట్టినా ఇంకోటి ఉన్నా. నీకు మ్యారేజ్ కాకముందు నుంచి ఇప్పటికి మ్యారేజ్ అయ్యి ఒక బేబీ ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు అయినప్పుడా, ఇంకేదన్నా బాధ అనిపించినప్పుడు మా డాడీ ఇది చెప్పుకునేదాన్ని, నాకు ఈ ప్రాబ్లం అయిపోయేది అని ఎలాంటి సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది? ఎట్లా అంటే మా డాడీ ఉంటే ఇప్పుడు మా అన్న పిల్లలను నా పిల్లల్ని చూసి ఎంత మురిసిపోయేటోడో మా పిల్లలను చూసి అనిపించేది ఒక్కొక్కసారి. అంటే మా ఇంట్లో ఏదన్నా గొడవ అయినా మా డాడీకి చెప్తుండేమో, ఇన్న చాలు ఎత్తుండేమో అనే ఫీలింగ్ అయితే మా అమ్మ కన్నా. అమ్మ ఎమ్మనే రాలేదు కదా అన్న, వాళ్ళంటే గిట్ల గొడవ అయిందంటే చిట్టుకున్న ఫోన్ చేసి ఉరకష్టోళ్ళు కదా, బిడ్డకి ఏదైందని. అవును, ఉంటుంది అది. ఓకే, మీ ఇద్దరికి పార్వతి మహేష్లో ఓపెన్గా ఉండాలి. ఇది ఈ క్వాలిటీ లేకపోతే బాగుండేది పార్వతి మహేష్లో అనిపించే క్వాలిటీ ఏంటి? కోపం. కోపం ఒక్కటన్నా. ఏ విషయాలలో ఎక్కువ సీరియస్ అవుతా ఉంటాడు? ప్రతి చిన్న విషయాల్లో అయితేనే ఉంటాడు, ఆయనకు ఉండేదే కోపం ఎక్కువ. అవునా? అంత షార్ట్ టెంపరా? అంటే బాగా చిన్నదానికే ఎక్కువ కోపానికి వస్తాడు. స్టార్టింగ్ లో చెప్పిన మాకు గొడవలు అవుతాయి కామన్. అంటే ఎలాంటి విషయాలలో గొడవలు ఎక్కువైతే? చిన్న చిన్నగా ఇది అంటే వేయలేదు, కారం వేయలేదు, మీ అమ్మాయిల మీద పేస్ట్ పంపేయలేదు, ఇటువంటి చిన్న చిన్న అలా అయితే గొడవలు అవుతాయి. అప్పుడప్పుడు మనకు సర్దు మనకి అంటే మాక్సిమం షార్ట్ టెంపర్ అంటే మీరున్న ఫీల్డ్ టెంపర్ అంటే తనకు చెప్పొస్తలేదు ఫస్ట్. అదే కోపం అంటే యాక్చువల్లీ నేను చెప్తా, అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఇంటర్వ్యూలో భయపడుతుంది కానీ తను చెప్పొస్తలే కానీ నేను కోపడుతున్నా, కోపడ మళ్ళీ వెంటనే మళ్ళీ కూల్ అయిపో. వాట్ ఎవర్, ఆ కోపం ఎందుకు వస్తుంది అంటే తప్పని నేను అనట్లా, నీకుండే వర్క్ ప్రెషర్ కావచ్చు. లేదు అదేం లేదన్న, లేదు జస్ట్ అట్లా కోపడదా మళ్ళీ తర్వాత మ్యానరిజమే అంతనా? కోపం అంటే ఏముంటది అన్న, ఇప్పుడు మనకి జనరల్గా వస్తాయి కదా, అదే జనరల్గా వస్తుంది మనకు. నాకైతే జనరల్గా రాదు, ఓపెన్ చెప్తున్నా. నాకైతే ఏదన్నా విషయంలో ప్రతిసారి రాదు, ఏదైనా సందర్భం ఉండి వస్తుంది. తనకు చెప్పరాకట చెప్పింది కానీ తను చెప్పరాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చెప్పరాలేదు. నేనన్నా నేను లేడీస్ కి చెయ్యి, ఎందుకంటే వాళ్ళే నిజాలు చెప్తారు. లేదు వాళ్ళు లేడీస్ సపోర్ట్ చేసినామంటే అరే టక్మన్ వన్ వర్డ్ లో చెప్పాలంటే మహేష్ ఏం మార్చుకోవాలి? కోపం ఒకటేనా ఇంకేమైనా ఉందా? కోపం ఒకటే అన్న, ఏం లేదు. అదొక్కటే. నీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి మహేష్ లో? మంచిగా అర్థం చేసుకుంటాడు ప్రతిదీ, ఏదైనా చిన్న ఏదైనా హెల్త్ పరంగా అయినా ఏదైనా ఇమీడియట్లీ నేను ఎప్పుడు ఫోన్ చేసిన హాస్పిటల్లో ఉన్నా అంటాడు, ఇమీడియట్లీ తీసుకోవాలి వీళ్ళని అన్నట్టే చూపిస్తాడు. మంచి కేర్ఫుల్గా ఉంటాడు ప్రతి విషయంలో. ఓకే అన్న, మీకు సిస్టర్ విషయంలో ఈ క్వాలిటీ లేకపోతే బాగుండేది అనిపించే అంశం ఏంది? కోపమే. అవునా? కోపమే. నువ్వెంత అంటే నేనెంత, నువ్వెంత అంటే నేను అంత. అవునా? అంతే ఉంటది. నేను రైటర్ అంటే నేను సింగర్ అన్న, ఇట్లుంటదా? అట్లుంటది, ఇద్దరికి ఉంటది. మళ్ళా ఎంబడే కలిసిపోతారు, క్లోజ్ అయిపోతారు. ఇక ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యారు నేనైతే. ఎట్లా? పోన్లే బేబీ. ఇప్పుడు నేను కోపడ్డా తను కోపడ్డా కూడా నాది కోపం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, కూలింగ్ కూడా తొందరనే ఉంటది, కూల్ అవడం కూడా. ఏమని అనుకుందో ఏందో అనేసి మళ్ళా పోయి మళ్ళా సారీ అని చెప్తాడు. నువ్వు నాకు అవసరం లేదు, నువ్వు నాకు అవసరం లేదు అనే విధంగా అంత పెద్ద పెద్ద గొడవలు ఏమైనా అయినాయి ఇప్పటివరకు? గొడవలు కదా, నువ్వు నాకు అవసరం లేదు ఇంట్లో తప్ప అట్లాంటి గొడవలు అనేవి ఏం లేవు. ఓకే, అంటే కొన్ని విషయాలలో ఫుడ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, ఏదైనా మార్చుకోవాలంటే ఏది మార్చుకోవాలి? మహేష్ మంద అలవాటు ఉందా? మహేష్ కు డ్రింకింగ్ అంటే ఏం లేదన్నా, ఏదైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడే సమ్ టైమ్ అంటే రిలేషన్ ఖరాబ్ అవ్వకుండా, అంతేగాని రెగ్యులర్ గా మనం సెట్ అయిపోయినాం మనం తోపు ఇట్లా ఏమి ఉండదు లేదన్నా. అసలు అట్లాంటి డ్రింక్ విషయంలో అయితే అసలు లేదు. ఓకే, ఇప్పటి వరకు ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్రెండ్స్ తో కూర్చొని తాగి ఇంటికి వచ్చి కక్కున్న సందర్భాలు ఉన్నాయా? అటువంటి రైట్ ఏం తాగుతా అంటే నేను మందు తాగడం తక్కువ, అది ఎప్పుడో ఒకసారి తాగినా సపరేట్ వస్తా ఇంటికి, అంతే. పెద్దగా ఓవర్గా ఏముండదు అన్న, నాకు సిగరెట్ కానీ అది కానీ ఏముండదు.
ఓన్లీ ఏమన్నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎప్పుడన్నా షూట్ పర్పస్లో షూట్ అయిపోయింది అనుకో, చిన్న అట్లా ఫ్రెండ్స్ సర్కిల్ చిన్న అట్లా చేసుకున్నా అంతే. ఓకే, ఈ ఇన్ని సాంగ్లు చేసిండు కదా, ఇన్ని సాంగ్లల్లా ఈయన చేసిన అమ్మాయితోని ఏ అమ్మాయి మీద నాకు డౌట్ వచ్చింది? పార్వతి మహేష్కి అమ్మాయికి రిలేషన్ ఉందని. ఏ సాంగ్ లో రాలేదన్నా, నిజం అబద్ధం ఇదైతే. లేదన్నా నిజం, ఏ సాంగ్ లో నాకు ఏ డౌట్ రాలేదు. అంటే నా మ్యారేజ్ రాకముందు ఆ డౌట్ ఉండే, కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ షూట్ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారని తెలుసు. ఎప్పుడన్నా ఈయన ఇంట్లో ఎవరితోనన్నా డిస్కస్ చేయడం కానీ అది కానీ ఏంది, ఇంట్లోకి వచ్చినాక కూడా టాపిక్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటావు, అట్లా ఏమైనా డౌట్ వచ్చింది ఎప్పుడన్నా? ఎవరి గురించి అంటే ఆయన ఆడ బయట నిలబడి మాట్లాడుతుంటా మెల్ల డోర్ సట్కే వచ్చి ఎవరితో మాట్లాడుతున్నా ఇంటి దాకా తీసుకురాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నటే అంతే తప్ప నేను వాళ్ళ నెంబర్ కూడా ఇప్పుడు నెంబర్ కూడా దాకా ఉండే నా దగ్గర, ఏ హీరోయిన్లే ఉండే ఏంది ఉండే, చేసిర్రా షూట్ చేసిర్రా పోయిర్రా అంతే, అంతే తప్ప ఏముండదు. నా అది పాస్వర్డ్ కూడా తన దగ్గరనే ఉంటుంది, తను చూసుకుంటుంది. ఓకే, ఇప్పటి వరకు మహేష్కి ఏ విషయమైనా కావచ్చు చెప్పాలని దాచుకున్న విషయం ఏదైనా ఉందా? అన్ని షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడే, మంచి కావచ్చు చెడు కావచ్చు వాట్ ఎవర్, అది చెప్పాలి మహేష్ కానీ ఆగిన విషయం మా ఇంటర్వ్యూ త్రూ ఏమన్నా చెప్పాలనుకుంటున్నాం మహేష్? ఏది లేదన్నా, కానీ ఒక పెళ్లి సాంగ్ చేయాలని మాత్రం ఒకటి ఉంది, అది కన్ఫర్మ్ గా చేయాలని. ఏమో నాకు ఎప్పుడు చెప్పలే, ఇప్పుడే నాకు ఎప్పుడు చెప్పలే. అడిగినావా ఇంతకుముందు ఎప్పుడైనా పెళ్లి సాంగ్ చేయాలి మన ఇద్దరిది? ఎప్పుడు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాధమ్మ సాంగ్ పార్ట్ 2 మేము చేద్దామనేసి నేను రాసిన. మారుపాక పిల్లనయ్యో మహేషు వై మహారాజా, మనసు వడ్డ చిన్నదాన్నో మహేషు వై మహారాజా అనేసి తనకు లిరిక్స్, పార్వతుల్ల పిల్లగానే రాధమ్మ బంగారు బొమ్మ ప్రాణంగా అని నేను లిరిక్స్ రాసిన తన కోసమే, అంటే తను చేస్తానన్న ఉద్దేశం కొద్ది. ఇక ఆ మూమెంట్లో తను ప్రెగ్నెంట్ తను చేయలేకపోయింది. తర్వాత ఇప్పటికైతే మిగిలిపోయింది. ఇప్పుడు పెళ్లి సాంగ్ కావాలంటుంది, పెళ్లి సాంగ్ చేస్తున్నావా లేదా? రాస్తా. ఓకే, ఎప్పుడన్నా అంటే సిస్టర్ తో ఏదన్నా విషయం షేర్ చేద్దామని ఇప్పటి వరకు దాచిపెట్టిన విషయం ఏదన్నా ఉందా? షేర్ చేద్దాం అంటే మంచి విషయం కావచ్చు చెడు కావచ్చు, ఏదైనా విషయంలో బాధపడి మా వైఫ్ తో షేర్ చేసుకోవాలనుకొని ఎందుకులే బాధపడుతుందేమో అని కూడా ఆగిన సందర్భాలు కూడా ఉంటాయి కొన్ని. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, అన్ని. ఓకే, ఒకసారి నేను కంపల్సరీ ఒకవేళ ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయాలన్నా కూడా తను పంపుతా. ఏ అమ్మాయి సెట్ అవుతుంది ఒకసారి చూడు, మరి నీకు నచ్చిందా నచ్చలేదా తను కూడా చెప్తుంది, నచ్చిందా నచ్చలేదా అనేసి ఈ అమ్మాయి అవసరం లేదంటే అవసరం లేదు. మహేష్ ఇప్పుడు చేసిన 30-40 పాటలలో వీళ్ళిద్దరు పేరు బాగుంది అని నువ్వు జెల్సీగా ఫీల్ అయిన సాంగ్ ఏది? ప్రేమలతతో చేసిన సాంగ్ బాగా నచ్చుతుంది నాకు. నచ్చుడు కాదు, ఈ ప్లేస్ లో నేనుంటే బాగుండు అని కొంచెం జెల్సీగా ఈమెను ఎందుకు పెట్టి నన్ను పెడితే బాగుండుగా అన్న ఫీల్ అయిన సాంగ్? అదేం లేదన్న, నాకు ఫస్ట్ యాక్టింగ్కి నేను దూరంగా ఉంటా, నాకు ఫస్ట్ యాక్టింగ్ అంటేనే రాదు. అంటే మొన్న రీల్స్ చేయడం అయిన కోర్స్ అలా నేర్చుకొని ఇప్పుడు చేస్తున్నా కానీ అప్పుడు కెమెరా ముందుకు వచ్చేదాన్ని అంటే ఫుల్ భయం, కెమెరానే చూడకపోదును. ఓకే, మహేష్ ఇన్ని సాంగ్లు చేసిండు కదా, ఆ సాంగ్ లో చూసి మా ఆయన హీరోలా ఉన్నాడు అని ఇట్లా అనే విధంగా అనిపించిన సాంగ్ ఏది? రాజమణి. ఏదేది? రాజమణి సాంగ్. రాజమణి సాంగ్ లో ఎప్పుడన్నా వీడియో చూసుకుంటా మీ ఆయన కిస్ చేసి ప్రేమలతో చేసిన సాంగ్ లో మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీకు ఈయన చేసిన పాటలలో నీ ఫేవరెట్ పాట ఇది, రిపీటెడ్ గా మీరు చూసే పాట? ఎక్కువ చూసేదంటే రాజమణి సాంగ్ చూస్తాం. ఓకే ఓకే, ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కంటిన్యూషన్ గా ఇప్పుడు ఆల్రెడీ అంకుల్ అయిపోయింది కాబట్టి మీ ఆయన ఇప్పుడు హీరోగా చేయబోతున్నాడా ఏదైనా సాంగ్స్ ఏంటి? ఈ మధ్య బాగా జిమ్, ఎప్పుడు ఫోన్ చేసినా జిమ్ లో ఉన్నా వర్కౌట్ చేస్తున్నా అంటున్నాడు, ఏంటిది? ఇప్పుడు సాంగ్స్ షూటింగ్స్ లేవు కదండి, కొంచెం మళ్ళీ చేయలేడు. ఇప్పుడు 2 సాంగ్స్ మళ్ళీ మంచి బ్లాక్ బస్టర్ ఉంటాయి, నేనే వాడిన. ఓకే, మీకు ఇప్పుడు నేను వేసే క్వశ్చన్స్లలో వన్ టైం లాగా ఉండాలి అన్న, లేదన్నా సిగ్గేదా ఇట్లా కాదు. మీకు సిస్టర్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది దాంట్లో నాకు కనిపించాలి. ఎక్కడ కిస్ చేస్తారు అన్న? ఎక్కడ కిస్ చేస్తారు? చెయ్యి మీదనా, నోటి మీదనా, ముక్కు మీదనా, చెంప మీదనా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అంటే మీ ఎంత లవ్ ఉంది అనేది, గొడవ ఎంత ఉందో, గొడవ కంటే ఎక్కువ ఉందా ఏంటి అనేది దాంట్లో అర్థం కావాలి. ఎక్కడ కిస్ చేస్తారు సిస్టర్? చెంపనా, నొదిటి పైన? పోనీ సరే అది వద్దు, సరే అది తేగను. మీరు ప్రపోజ్ చేయలే కదా, ఒక్కసారి నా ఇంటర్వ్యూలో
మీరు ప్రపోజ్ చేస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఒక పువ్వు ప్లాన్ చేయి. నార్మల్గా ఎట్లా ప్రపోజ్ చేస్తారు ఒక్కసారి ప్రపోజ్ చేస్తే చూద్దాం అనిపిస్తుంది. ఆమెనే ప్రపోజ్ చేసింది కదా పెళ్లికి ముందు, మీరు ప్రపోజ్ చేయంగా ఎప్పుడు చూడలే ఆమె, ఇప్పుడు మీరు చేస్తే ఎట్లుంటుంది? పాటనే అంకితం ఇచ్చిన అన్న. పాట వద్దు, పాటతోనే ఏదైనా చెప్పొచ్చు. ఏ విధంగా ప్రపోజ్ చేస్తారు సిస్టర్? నెక్స్ట్ లెవెల్ ఉండాలి, ఫిదా అయిపోవాలి, నవ్వాలా సిస్టర్. మాట లేదు కానీ పాటనే. తన కోసం ఏంటంటే ఆల్రెడీ పాటనే రాసిన, అదే పాట ఒక్కసారి. పార్వతల్ల పిల్లగానే రాధమ్మ బంగారు బొమ్మ, ప్రాణంగా నేను చూస్తానమ్మో రాధమ్మ బంగారు బొమ్మ, ప్రాణంగా రాధమ్మ. సో తను ఆ విధంగానే. ఓకే ఓకే. నీకు అంటే నీ ప్రేమ ఇప్పుడు మీరు ఏదైనా చూపించాలంటే, మీరు ఎప్పుడన్నా ఆ ఫోటో చూసినప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు మహేష్ అన్న ఎక్కడ కిస్ చేయాలనిపిస్తుంది? నిదిటి పైన. ఒక్కసారి ఒక్కసారి ఆయనకి ఇష్టం ఉందా లేదా అని ముఖం చూస్తున్నావా? అదేం లేదన్న. అన్న కానిచ్చేసేయండి అన్న. ఓకే. తప్పదన్న. తప్పదు కాదు, తప్పేముందిరా. నేను 5 లెక్క పెడతా, 5 లెక్క పెట్టే లోపి మీరు కిస్ చేయకపోతే ఆయన్నే మిమ్మల్ని కిస్ చేయాలి. 1 మర్రాలో వద్దా పెళ్లి సూపులు అవుతున్నట్టుంది కదా. 1 2 3 4 ఒకటేసారి. 4 రెండోసారి. 4 మూడోసారి. గ్యాప్ ఎగిరిపోయారు కదా, తమ్ముళ్ళు కూడా రాలేదు. ఓకే ఓకే, సారీ, వేరే అని కాదు. ఓకే, నో ఇష్యూ. ఓకే, ఎవరికన్నా మీ ఇద్దరు లైఫ్లో ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి, మేము రుణపడి ఉన్నామంటే ఎవరికి? ఇద్దరం అంటే ఎట్లానా? ఫీల్డ్ పరంగా వాట్ ఎవర్, మీ లైఫ్లో మీ కెరియర్లో సపోర్టివ్గా ఉండే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరు ఉంటారు, ఏ విధంగా కావచ్చు. మేము మీరిద్దరు వీళ్ళు మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళకి ఏ విధంగా మనం రుణం తీసుకోగలం అంటే ఒక లైఫ్ ఫార్ట్ ఆఫ్ లైఫ్లో ఉంటారు కొంతమంది, అట్లా చెప్పాలంటే ఎవరు? మీరిద్దరు ఎక్కువ డిస్కస్ చేసుకున్నప్పుడు టాపిక్ అంటే ఎట్లానా? అంటే థ్యాంక్స్ చెప్పుకోవాలి, మేము వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, వీళ్ళు చేసిన సపోర్టివ్ కావచ్చు. అయ్యో అన్న, ఒక్కొక్క సిచ్యువేషన్ నుండి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు. అంటే నేను స్టార్టింగ్ నుండి కానీ ఇప్పటి వరకు కొనసాగిస్తాను, ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ, మంచి సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తా. ఓకే, సారీ చెప్పాలంటే ఎవరు చెప్తావు? వాట్ ఎవర్, ఏ విషయం అన్నా కావచ్చు. సారీ అంటూ ఏం లేదన్న, సారీ అంటే నేను అంత పెద్ద ఏం చేయలేదు. ఓకే, నీదిమా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు నీ లైఫ్లో? నా లైఫ్లో సారీ అంటే మా అమ్మకే. మమ్మీకి ఏ విషయంలో? అది మా మ్యారేజ్ విషయంలో. మ్యారేజ్ విషయంలో. ఓకే, వాట్ ఎవర్. ఇప్పుడు మమ్మీ వస్తూ ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఇప్పుడు మమ్మీతో ఏ విధంగా ఉంటుంది? వస్తుంది అన్న, వస్తారు పోతుంది, వచ్చిపోతాడు. అంటే పాప పుట్టిన తర్వాత నుంచి ర్యాప్ స్టార్ట్ అయిందా, అంతకన్నా ముందు నుంచి కూడా బాగానే ఉన్నారా? అంతకన్నా ముందు నుంచే. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు పాప మహాలక్ష్మి వచ్చింది, ఈమె పుట్టక ముందుకు ఏ విధంగా ఉండే, పుట్టిన తర్వాత ఏ విధంగా? మంచిగా పుట్టినాక మంచిగా ఉంది. ఓకే, తన కోసం పాట కూడా రాసిన. ఏ పాట అన్నా? తన కోసం పాట రాసిన, అంటే మన ఉషక్క పాడింది పాట, ఉషక్క దిలీప్ పాడింది. ఏ పాట అది? అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద బంగారు తొట్టెల్ల బంగారు తల్లి పండుకో మహర్షి పరుపుల మీద జో జో అనేది తన మీదనే, ఈ మీదే కదా. ఓకే అన్న నెక్స్ట్ అంటే ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఎలా ఫ్యామిలీ తోటి మొత్తం అది ఎంటైర్ ఫ్యామిలీతో తీసిన అన్న. మొత్తం ఫ్యామిలీ, మీ అన్న వాళ్ళు అందరు ఉంటారు దాంట్లో? అందరు ఉంటారు. ఓకే ఓకే, మీ దాంట్లో అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ప్రాజెక్ట్స్? ఎలాంటి పాటలు పాడబోతుంది సిస్టర్? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్? పిఆర్కే తనతోనే పిఎంఆర్ క్రియేషన్ లో, ఇప్పుడు పిఎం క్రియేషన్ లో మంచి పాటలు రాబోతున్నాయి అన్న. 2 సాంగ్స్ అంటే 4 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ తనే పాడింది. ఓకే, నెక్స్ట్ బ్రేక్ పడబోతుందా? కంపల్సరీ.
ఓకే. మంచి మంచి అంటే జనాలు కొంతమంది కామెంట్స్ పెడుతురు అన్న ఇంకా కొత్త ప్రాజెక్ట్ చేయను అనేసి కొంచెం టైం తీసుకున్నా, కానీ టైం తీసుకున్నా కూడా మంచి పాట ఇవ్వనీకే నేను అంటే ఇప్పుడు నా మీద హోప్స్ పెట్టుకురు వాళ్ళు. అంటే కొంచెం మంచి ప్రాజెక్ట్ చేస్తాడు మహేష్ అనే వ్యక్తి అయితే, కొంచెం మంచి కంటెంట్ ఉన్న వీడియోలో చేస్తాడు అన్న ఒకటి ఉంది. దానికి ఆపాడాలన్న ఉద్దేశం కొద్దీ నేను చేద్దు, కంపల్సరీ ఏదో ఒక పాట చేద్దు. కానీ అట్లా నేను సంవత్సరానికైనా కూడా మంచి పాట చేయాలి, మంచి పాట వేయాలి, ఒకటే పాట వేయాలి, మంచి పాట వేయాలి అన్న ఉద్దేశం కొద్దీ నేను ఇన్స్టాలో ఐ లవ్ యూ అని ప్రపోజల్స్ ఏమైనా వస్తున్నాయి అన్న? కామెంట్ ఏం లేవన్నా. నువ్వు చెప్తాలే. లేదన్నా అంటే మేము ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇంటర్ అవుతాం. కామెంట్స్ పార్వత్ మహేష్ కి మ్యారేజ్ కాలేదనుకో, ఫ్యామిలీతో నేను ఫ్యామిలీతో మా ఇష్టం మొత్తం ఫ్యామిలీతో. ఫ్యామిలీతోనే ఉంటది కదా, ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. నా ప్రాబ్లం. ఓకే. నీ సక్సెస్ అంటే నీ ఫాలోవర్స్ కి మా ఛానల్ త్రూ ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ అంటే నాకైతే ఫుల్ సపోర్ట్ చేసింది ఏంటంటే ఇక జనాలే. వాళ్ళకి నేను ఎప్పటికైనా థ్యాంక్స్ చెప్పక తప్పదు. సో దీని నుండి అయితే నేను ప్రజలకి ఏంటంటే నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అంటే నన్ను ఇంతవరకు సపోర్ట్ చేశారు, ఇంకా ముందు ముందు కూడా తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా పెడుతున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సిస్టర్, మీరు ఏమైనా ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఆయన ఫాలోవర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, నీ ఫ్యాన్స్ కానీ, సింగర్గా? ఇప్పుడు మా పిఎం క్రియేషన్ టీవీలో మంచి సాంగ్ రాబోతుందన్న. ఈ మిగతా సాంగ్స్ అయితే ఎట్లా ఆదరించిరో ఈ సాంగ్ కూడా అట్లా ఆదరిస్తారని కోరుకుంటున్నా. మాన్షి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నీకు ఎవరు ఇష్టం? మమ్మీ ఇష్టమా, పప్పు ఇష్టమా? ఎవరి ఇష్టం చెప్పురా. మమ్మీ డాడీ? డాడీ. ఎందుకు డాడీ ఎందుకు ఇష్టం నీకు? డాడీ. నిన్ను ఎవరు కొడతారు? మా అమ్మ కొడతాడా, డాడీ కొడతాడా? ఎవరు కొడతారా? నువ్వే ఇద్దరిని కొడతావా? అవునా? నువ్వే ఇద్దరిని కొడతావా? అవునా? ఓకే. నువ్వు కొట్టాలంటే ఎవరు కొడతావు? మమ్మీని కొడతావా, డాడీని కొడతావా? ఎవరినిరా? సిల్క. నీ పేరు ఏం పేరు చెప్పు. నీకు పాట వచ్చా? పాట పాడతావు? ఏదైనా పాట ఏదైనా వాడొచ్చా? పాట పాడు. సిగ్గుపడుతుంది. ఓకే, ఒక పాట అందుకోమా, గట్టిగా అందుకో, హైలో. ఏం పాట? నీకు నచ్చిన పాట పాడు. మల్లె మొగ్గల తీరు రాదమ్మ బంగారు బొమ్మ, మనసాయే నిన్ను చూడంగో రాదమ్మ బంగారు బొమ్మ, మనసాయే నిన్ను చూడంగో రాదమ్మ బంగారు బొమ్మ, మనసాయే నిన్ను చూడంగో రాదమ్మ బంగారు బొమ్మ, మనసార మాటలాడమ్మో రాదమ్మ బంగారు బొమ్మ, మనసిచ్చి మనువాడవమ్మో రాదమ్మ ఓ ముద్దు గుమ్మ. ఓకే, సూపర్. నీకు మేజర్గా పేరు వచ్చిన పాట రాధమ్మ కదా? రాధమ్మ అంటే అంతకన్నా ముందు పాటలు పాడినావు కదా, ఊర్లో వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటారు, అరే ఈ అమ్మాయి పాటలు పాడుతుంది, ఏం పెద్ద హిట్ కావు, ఇది ఉంటుంది క్యాజువల్గా. వాళ్ళు వీళ్ళు ఉండి ఈ అమ్మాయి సింగరు అన్నప్పుడు ఏం పాట పాడింది అనే విధంగా ఉంటుంది. నీకు ఎప్పుడన్నా కొన్ని అరే నాకు కూడా ఒక హిట్ కావాలి అని ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భం ఉందా? బ్రేక్ రావాలి, నా గురించి కూడా అందరు మాట్లాడుకోవాలి, ఈ అమ్మాయి ఈ పాట పాడింది, ఈ పాట పాడింది, ఫీల్ కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉండన్నా. ఫీల్ తోనే రాధమ్మ సాంగ్ పాడినా, మంచి సక్సెస్ ని కొట్టిన. తర్వాత ఎస్ఎన్ మ్యూజిక్ లో కూడా పాడిన. ఏ పాట అది? అది కూడా సేకరణ మా మమ్మీ ఇచ్చింది. ఒక 4 లైన్లు అందుకు. సాని సాని గున్నావాని సాటుగా చూసింది మొదలు, కానీ పోని మాటాలన్న కట్టుకుంటవాని బమలు, ప్రేమాలయ్యవో సురేషు బమలై గోరేనే మనసు, ప్రేమాలయ్యవో సురేషు బమలై గోరేనే మనసు, ప్రేమాలయ్యో పెనిమీటాని బామాలయ్యో బావాని, ప్రేమాలయ్యో పెనిమీటాని బామాలయ్యో బావాని. సూపర్ సూపర్. ఇప్పుడున్న సింగర్లలో మీరు కాకుండా నీకు ఇష్టమైన సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన సింగరా? అందరు బాగానే పాడతారన్న. అందరు కాదు అంటే ఒక మనిషి లైక్ చేయడం అనేది తప్పేం కాదు, అంటే అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. నీకు అంటే నీకు ఫేవరెట్ సింగర్ ఇప్పుడు మీరు కాకుండా బయట వాళ్ళలో? దిలీప్ అన్న వాయిస్ అంటే. ఫీమేల్కి వెళ్తే సృజన వాయిస్. మాటల సృజన మా బెస్ట్ ఫ్రెండ్. అవునా, నీ ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్ అన్న. ఒకటే ఊరా? లేదు, వాళ్ళది మరమట్ల, మాది బొప్పపూర్. కానీ ఎట్లా ఫ్రెండ్షిప్ ఎట్లా మీ ఇద్దరిది? దగ్గర రిలేషన్ అన్నట్టు. చుట్టాలు. వాళ్ళు క్రిస్టియన్స్ కదా? అవును. ఓకే, రిలేషన్.
ఆమె వాయిస్ అదే సాంగ్ కలవరేక కాంతులోడు అర్ర ఏమన్నా ఉంటుంది ఆ పాట. మా ఫ్రెండ్ ఫస్ట్ సృజన వాడినప్పుడు అమ్మ నాకెందుకు అత్తలేదు ఈ అవకాశం అని ఫీల్ అయినా చాలా సార్లు. ఫస్ట్ ఆమెకే వచ్చింది అది. ఆమెకి వచ్చింది. సూపర్ హిట్ సాంగ్ అదైతే. ఆమెకి వచ్చిన తర్వాత ఆ పాట రిలీజ్ అయిన తర్వాత అది మా ఇంటికి వచ్చింది అన్నట్టు. నీకు వచ్చింది ఏంది ఛాన్స్, నాకు ఒక్కటన్నా ఎత్తలేదు అని మస్తు ఫీల్ అయినా. ఓకే, ఏమన్నది అప్పుడు నీ ఫ్రెండ్ ఏమన్నది? సజెషన్ నీకు కూడా వస్తుంది, నేను కూడా చెప్తా అని చెప్పింది. పాటల రచయితనే నీ చేతులు ఉన్నాడు ఈరోజు. నువ్వు ఏదైనా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా మహేష్ తో ఎప్పుడన్నా గొడవ పడ్డావు? ఈ పాట నేను పాడతా. గొడవ పడ్డా అన్న, గొడవ పడి ఇప్పుడు ఒక సాంగ్ పాడినా కూడా. అంటే ఈయన ఎట్లా అంటాడంటే పాటను మనం ప్రాణం పోయాలి, ఏదైనా నీ వయసు సెట్ అయితే నేను ఖచ్చితంగా రాస్తా అని చెప్తాడు. మరి ఈయన సాంగ్ రాసేటప్పుడు సింగర్ ను మైండ్ లో పెట్టుకునే రాస్తాడుగా, నిన్నెందుకు మైండ్ లో పెట్టుకుని రాయలేదు? అదేం కాదన్నా, నా వాయిసే కొంచెం గర్గర్ అనేది. లేదు లేదు, బాగుంది నీ వాయిస్. లేదన్నా తనకి చెప్పస్తలే అని. పాట ఏంటంటన్నా, పాట పుట్టేటప్పుడు ఏంటంటే కొన్ని వాయిస్లు అనేసి, అంటే పాట మనం ఇప్పుడు రాస్తాం కదన్న, రాసేటప్పుడు కొందరు సెట్ అయితే అనిపిస్తుంది. సెట్ కోసమే రాసేటి కొన్ని ఉంటాయి, కొన్ని రాసిన తర్వాత సెట్ చేసేవి కొన్ని ఉంటాయి, కొన్ని గిల్లు అనుకుంటామని. అంటే అట్లా కొన్ని పాటలు నేను అట్లా రాసినాయి, అంటే కొందరు సెట్ అయ్యే విధంగా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు ఒకవేళ సంజన కోసమే రాయాలంటే తన కోసం సపరేట్ రాయాలి. అట్లా అంటే ఆ రకంగా తీసుకొచ్చిన పాటలే ఉన్నాయి తప్ప కేవలం సంజన కోసం రాసే పాటలు అంటూ అంటే ఇప్పుడు రాలేదు. అంటే ఎందుకంటే ఆ పాటలో ఈ జోనర్ వెళ్ళిపోతుంది కదా, నడిపిద్దాం. ఇప్పుడు మొన్న డాడీ సాంగ్ రాసిన, డాడీ సాంగ్ కూడా తనే పాడింది. ప్లస్ ఇంకో సాంగ్ ఉండే అది కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది, ఆ సాంగ్ కూడా ఉంది, తనే పాడింది. మహేష్ రాసిన పాటలలో నీకు ఇష్టమైన లిరిక్స్ మస్తు రాసిండి, ఇది మా ఆయన తప్ప ఎవరు రాయరు అనిపించిన లిరిక్ ఏది? నా ఐదోర సాంగ్. ఏ లిరిక్ అది? నా చిన్న సేతులకు నా ఇదరో మట్టి గాజులు దే బావా, నా ఇదరో ఆ గాజులు తీసుకొని నా ఇదరో నా చేతికి పెట్టారాదే, నా ఇదరో మట్టి గాజులు తీసుకొని నా చేతికి పెట్టరాదే, మట్టి గాజులు తీసుకొని నా చేతికి పెట్టరాదే, మట్టి గాజులు తీసుకొని నా ఇదరో నా చేతికి పెట్టారాదే, నా ఇదరో. ఇది ప్రతి అమ్మాయికి అది కోరిక కదా, అదే ఆ లిరిక్ బాగా వెళ్ళలేదన్న. ఓకే, ఇంకా దాని తర్వాత ఇప్పుడు వచ్చే పాటలలో ఈ మధ్య కాలంలో వచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ ఏది? నా ఫేవరెట్ మీ ఆయనది కాకుండా అవుట్ ఆఫ్ ఇప్పుడు వచ్చిన లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఫోక్ కావచ్చు. రాను బొంబాయికి రాను, అది పాతదే. రాను బొంబాయికి రాను ఈ 1 month లో, అది 6 months అవుతుంది అది రిలీజ్ అయ్యి. 1 month అన్ని చూస్తూనే ఉంటా కంటిన్యూగా. ఒకసారి మంజుల మీ ఇద్దరి వాయిస్ తో వినాలని ఉన్నది, ఫీమేల్ మీరు, మేల్ అన్న. మంజుల లేదన్న, అది బాగుండదు, వాయిస్ బాగుండదు. నేను పాడాలంటే ఫీమేల్ నువ్వు అందుకో ఒకసారి. తనే వాడింది ఫస్ట్, ఒకసారి వాడు మాది. ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దుగుమ్మ, నిన్ను చూసి మురిసిపోతి మంజులా, నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతినే, కొండ కోనలలో వాగు వంకులలో నేను సిలకలలో సిలకవా. అది లిరిక్స్ అంత గుర్తులేవు. ఓకే, ఏదైనా పాట విని ఎందుకు ఈ పాట చేసిరు అనిపించిన పాట ఏదైనా ఉందా? ఉన్నా చెప్పనంటావా? అదేం లేదు, అన్ని బాగా. అదే నీ ఫేవరెట్ రైటర్ ఎవరు మీ ఆయన కాకుండా? నా ఫేవరెట్ తిరుపతి అన్న. మాటల తిరుపతి అన్న రాష్ట్ర పాటలు నీ ఫేవరెట్ సాంగ్? నాకు ఫస్ట్ ప్రైజ్ తెచ్చింది వృక్షాన్ని రాని వృక్షాన్ని. నాకు గనక 2 చేతులుంటే చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే చేతులకు నరికేటి శక్తి ఉంటే. ఈ పాట చాలా ఇష్టం ఆ సాంగ్. ఓకే, ఏదైనా పాట రిలీజ్ అయిన తర్వాత ఈ పాట నేను వాడితే బాగుండేది అని ఫీల్ అయిన పాట ఏదైనా ఉందా? ఏముంటాయన్న, ప్రతిదీ ఉంటుంది కానీ ఎవరి వర్షన్ పర్ఫెక్షన్ వాళ్ళది ఉంటుంది మా, దానిలో తప్పేం లేదు. ఏ సాంగ్ అది ఈ పాట నేను వాడితే బాగుండు కదా, నాకు ఎందుకు రాలేదు? ఈ మధ్యలో వాట్ ఎవర్ సృజన వాడిన సాంగ్ నాకు వాడితే బాగుండు అనిపించింది. కలవరేక ఒక 4 లైన్లు అందుకు.
కలవరేక కాంతులోడు కత్తేరా సూపులోడు కలవరేక కాంతులోడు కత్తేరా సూపులోడు మనసు లాగుతున్నడే ఓ రాసగుమ్మడి మనసుల దాగున్నడే ఓ రాసగుమ్మడి ఓ రాసగుమ్మడి అందాల సింగిడి విన్నెల్లో వాణి సూపు వన్నేలు చూడు ఓ రాసగుమ్మడి అందాల సింగిడి కన్ను ఇలా బాగుంటుంది సాంగ్ అది. ఎప్పుడన్నా మీ ఆయన చూసినప్పుడు కల్వరేక కాంతులోడు కత్తె ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడన్నా వాడాలంటే అప్పుడప్పుడే కనిపెట్టి వాడతా. అట్లా కనిపెట్టి పాడిన పాట ఇది. అంటే సందర్భాలు మాట్లాడుకుంటప్పుడు అట్లా పాడుతా. కోపంలో ఉన్నప్పుడు ఏ సందర్భం ఎలాంటి పాట పాడతావు? చాలు 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 ఇట్లా పాడతావా? శ్రీవా నేను కూడా వాడుతూ ఉంటా తన మీద నా ఒక్కసారి మీరిద్దరు గొడవ పడ్డరు, ఎట్లాంటి పాటలు పాడి కూల్ చేసుకుంటారు? అలిగిన వాసిలక వాసిలక అనుకుంటా నేను వాడడం అంటది. కౌంటర్ సాంగ్ ఏమొస్తుంది? దాని కౌంటర్ ఉంటుంది అప్పుడు ఇక లోపల నవ్వుకుంటుందేమో, లోపల నవ్వుకుంటుంది. ఓకే. ఇంకా ఇంకా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా టచ్ లో ఉంటారా ఇప్పటికీ? ఫ్రెండ్స్ ఉంటారన్న, నా 10th ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్. మీ ఆయన లేనప్పుడు మీరు మాట్లాడుకుంటారు కదా 10th క్లాస్ ఫ్రెండ్స్ బ్యాచ్ గ్రూప్ ఉంటుంది, మీ ఆయన గురించి ఏమంటారు? అంటే మంచిగా ఎంచుకున్నవే నువ్వు, ఇప్పుడు మంచిగా ఒక స్థాయిలో ఉన్నావు అన్నట్టు మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే. అంటే ఒక మా ఫ్రెండ్ అని ఇంకా వాళ్ళు చెప్తారట వాళ్ళకి బయట. పార్వతి మహేష్ వాళ్ళ వైఫ్ మా ఫ్రెండ్ అట్లా చెప్తారా? లేదంటే పార్వతి మహేష్ మా ఫ్రెండ్? లేదన్నా. ఓకే. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కొంచెం కొంచెం ఎటకారం క్యాండిడేట్లు ఉంటారు, ఎప్పుడన్నా మీ జోడీ గురించి ఏమైనా మాట్లాడిన సందర్భాలు? ఎవరు ఇప్పుడు ఏ టాపిక్ తీయలేరు, మంచి జోడీ అని చెప్తారు మా ఊళ్ళో అయినా మా ఊళ్ళో అయినా అందరూ. ఓకే. వెళ్తా ఉంటారా? అప్పుడప్పుడు వస్తాడా? వెళ్తాం. ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ నైట్ ఉన్న సందర్భాలు ఉన్నాయి? అంటే తక్కువ 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 మనం వెళ్తాం వస్తాం అంతే. దగ్గరేనా మీకు? వేములవాడ 30 కిలోమీటర్స్. 35, 40 ఉంటుంది అన్న. 40 ఉంటుందా? 40 ఉంటుంది. ఓకే. ఇప్పటి వరకు మీ అత్త గురించి ఒక 4 మాటలు చెప్పాలంటే అర్థం చేసుకుంటా మంచిగా, అర్థం చేసుకుంటుంది. ఇక మా అమ్మాయి ఇద్దరు ఏమన్నా వచ్చినా ఏమన్నా అయినా కూడా పట్టించుకోదు. ఇక సపోర్ట్. అవునా? అదే అడగబోతున్నా నేను. ఇట్లా అన్నా సపోర్ట్ ఉంటుంది, నువ్వే సైలెన్స్ ఉండు అని చెప్తుంది. ఓకే. గొడవ అయింది అన్నప్పుడు మొగడు అన్నప్పుడు తనకే చెప్తుంది, నాకు చెప్పది. అంటే ఎందుకు అట్లా చెప్తున్నావు అన్నట్టుగా తనకే చెప్తుంది. ఓకే. అల్లుడి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది, అల్లుడు పైన ఉంటుంది. అవునా? ఓకే. అన్న మీ అంటే ప్రతి ఇంట్లో చిన్న చిన్న అనేది కామన్గా ఉంటుంది. మీ అత్త మోటివేషన్ ఏ విధంగా ఉంటుంది? మోటివేషన్ అంటే చిన్నపిల్లలు కాబట్టి ఇట్లా ఉండాలి బెట్ట, ఇట్లా ఉండాలి చెప్తుంది. ఇట్లుండాలి బిడ్డ, ఇట్లుండాలి అంటే మంచిగా ఉండాలి. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న మేము ఏమన్నా గొడవ పడ్డా ఉన్నా అట్లా ఏది బిడ్డ ఇట్లా ఏది అనేసి తనకి చెప్పడం, నాకు చెప్పడం, మంచిగా ఉండాలి బిడ్డ అనేసి మంచిగా. మహేష్ కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ చేస్తావు? మహేష్ కోసమా? అంటే ఈయన చూడంగానే ఈ పాట సింక్ అవుతుంది అనిపించే పాట? అదేం లేదు, అన్ని సింక్ అవుతాయి. అన్ని అంటే అన్నిట్లలో ఒకటి వాడుకోండి. ఏదో సీక్రెట్ ఉంది నవ్వుకుంటారు మా కాలేజ్. ఏమో నాకే తెలియదు తనేమనుకుంటుంది. ఓకే చెప్పు. ఓకే. పాప గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పాప పేరేంటి? మహర్షి. మహర్షి అన్న. ఇప్పుడు ఇంట్లో బాగా మనం బయట నుంచి వచ్చినప్పుడు బాగా ప్రెజర్గా ఫీల్ అవుతా ఉంటాం. ఇట్లా పాపను చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? అంటే నువ్వు ప్రెజర్తో వచ్చినప్పుడు కానీ ఫస్ట్ అక్కడ పోయి మాట్లాడతావు, ఇక్కడ నేను వెళ్ళగానే డాడీ అనేసి తనే వస్తుంది, తనే వస్తుంది, తనే డోర్ చేయడానికి వస్తుంది. కథ అన్ని మటుమాయం అయిపోతాయా తలనొప్పిలాగా? నాకన్నా వాళ్ళ డాడీకే ఎక్కువ లైక్ చెప్తుంది. అవునా? అదే డైరెక్ట్ చెప్పేసి ఎవరి ఇష్టం అంటే పప్ప అని డాడీ అని చెప్తుంది. ఓకే. ఆడపిల్లలకు నాకు తెలిసి బాగా ఫాదర్ మీదనే ఉంటది కదా. మమ్మీ డాడీ కావాలి ఇంటికి కదా, మమ్మీ డాడీ కావాలి కదా. మీరు ఎప్పుడన్నా అనుకుంటారా నాలాగుంది నీలాగుంది ఇట్లా పాపని? తను అందరూ నా లెక్కనే ఉంది, నీ లెక్కనే ఉంది. పార్వతి మహేష్ 2 అంటారు. అదే ముక్కు మీద కోపం ఈమె కూడా చెప్పని పడేసుడే. బ్రాండ్ 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 ఇట్రా
మళ్ళీ అది మంచిగా యాక్టింగ్ చేస్తుంది అన్న. అవునా? మంచి యాక్టింగ్ ఇస్తుంది. ఒకసారి యాక్టింగ్ చేయమ్మా, పాట పాడు. లేమో గల ఇక మమ్మీ ఒకసారి యాక్టింగ్ చేయరా? నీ మీద నాకు మనసాయనే అయ్యో మమ్మీ ఇక గిటార్ ఇక మంజులా నీ మీద నాకు మన ఇట్లా అంటది. ఆమెకి ఇంట్రెస్ట్ లేనట్టుంది ఇప్పుడు. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, కొంచెం బాగా చేస్తుంది. ఓకే, పప్పు ఎవరికి ఇస్తావు నువ్వు? మమ్మకా పప్పకా? డాడీకా మమ్మీకా? ఎవరికి ఇవ్వ పప్పు ఇవ్వ? ఈ పమ్మ ఎవరికి ఇస్తావు? ఈ పప్పి పప్పు ఎవరికి ఇస్తావు? ఇవ్వు బిడ్డ. పప్పిరా ఉమ్మిరా ప్లీజ్ ప్లీజ్. సెకండ్ల గ్యాప్లే. మమ్మీకి ఇవ్వ, మమ్మీకి ఇవ్వ. అన్నిటికన్నా వెళ్తేప్పుడు పాపయ్య కాలు మొక్కేసి బయటకెళ్తావన్నా? అన్న కంపల్సరీ అంటే నేను పని అంటే చేసేటప్పుడు కంపల్సరీ వర్క్ ఏదన్నా షూటింగ్ పర్పస్లో మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చి కాలు మొక్కుతా. కాలు మొక్కేసి వెళ్తాను. ఇంట్లో ఒక దేవతలాగా అనిపిస్తా ఉంటాను. అన్న ఏదైనా సెంటిమెంట్ ఏదైనా ఫీల్ అవుతుంది? అవ్వ 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 ఫేస్ కట్ అవ్వ. ఏం పేరు? అమ్మ పేరు ఏంది? బూదవ్వ. భూదవ్వ. భూదవ్వ మీద కూడా పాట ప్లాన్ చేయి. ఆల్రెడీ అంటే పాట అంటే ఇక డెడికేట్ అంటే ఏం చేయలేదన్న, ఇప్పుడు తన కోసం చేస్తా. అంటే ఫస్ట్ పార్ట్ని అమ్మతో స్టార్ట్ చేసిన అన్న. అమ్మని మాట అమ్మని అంటే అప్పుడు సక్సెస్ లేవు. పార్వతి మహేష్ అంటే ఎవరికి తెలియదు అప్పుడు, కానీ అమ్మతోనే స్టార్ట్ చేసిన. అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అది ఫ్లాప్ అయినా హిట్ అయినా పార్వతి మహేష్ సాంగ్ అని అంటారు. కానీ మనకంటూ ఫేమ్ లేనప్పుడు ఆ పాట ఏదైనా సరే పార్వతి మహేష్ అనే పేరు రాదు. అవును, ఏదో అమ్మ పాట అనే విధంగా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సక్సెస్ లే ఉన్నా అనుకుంటారు జనాలు. అంటే చాలా మంది ఏంటంటే మహేష్ అంటే నా ఇద్దరు అనుకుంటారు. దాని తర్వాత నా కింది ఒకసారి చూడండి నా వీడియోస్ అట్టర్ ఫ్లాప్లు ఉంటాయి అన్ని. ఏం వ్యూస్ ఉన్నాయి అన్ని. నేను చూసిన, నిన్న చూసిన అన్ని. కొంచెం లేదన్న చూడండి ఫస్ట్ నుండి అమ్మ పాట. నాకు తెలిసి ఎవరికి ఇట్లు లేనప్పుడు నీ ఇట్లున్నాయి మరి అప్పుడు. అంటే దానికంటే బిఫోర్ నా ఈ ఫ్లాప్లు ఉన్నాయి అన్న. దానికంటే బిఫోర్ ఫ్లాప్లు ఉన్నాయి. సో నేను అది అంటే అన్ని చూసిన అన్న, ఫ్లాప్లు ఇట్లా అన్ని చూసిన. అన్నిట్లలో లెవెల్గా ఇట్లు చూసినావు, 100 million చూసినావు. నేను ఏనాడు కూడా ఒక హిట్ అయింది అన్నట్టుగా నేను కూడా ఎప్పుడు ఆ రకంగా బిహేవ్ చేయలే. అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాను. ఓకే, ఫుడ్ విషయంలో పార్వతి మహేష్కి ఏమి ఇష్టం? టమాటా కర్రీ. అవునా? నాన్ వెజ్లో? నాన్ వెజ్లో అన్ని, చికెన్, మటన్, ఫిష్. రపరపలాడిచిన. వీక్లీ ఎన్ని టైమ్స్ ఉంటుంది మీ ఇంట్లో నాన్ వెజ్? 1 time 2 times. 1-2 times. అంటే ఎట్లా ఇప్పుడు? అంటే ఇక నాకు కొంచెం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ నేను వెజిటేబుల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. వెజిటేబుల్స్కి. అవునా? అంటే మంచి ఏదన్నా కొత్త వేసుకోవాలి, కొత్త వేయాలనేసి. మహేష్ ఫేవరెట్ కలర్ ఏంటి మీరు చెప్పాలి? బ్లాక్. బ్లాకేనా అన్న? మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్ అన్న. బ్లాకేనా? మీ ఫేవరెట్ కలర్? నాకు కూడా బ్లాక్ ఇష్టం అన్న. అదేంది? బ్లాక్ ఇష్టం. ఓకే ఓకే. ఎప్పుడన్నా మహేష్ని ఎప్పుడన్నా బాగా తిట్టాలి ఇంటికి వచ్చిన తర్వాత అని ఎప్పుడన్నా అనుకున్నావు ఇంట్లో ఉన్నప్పుడు? బాగా కోపం పెంచుకొని? అనుకున్నా, నేను చెప్పనులే అన్న. అదేం లేదు. ఇంటికి లేట్ వస్తే డోర్ పెట్టేసి ఎప్పుడన్నా బయట నిలబెట్టించినావా? ఉండాలి నువ్వు ఇట్లనే ఉండాలి, లేట్గా వస్తున్నావా? అదేం లేదన్న. అదేం లేదు. ఫోన్ చేసి చెప్తాడు లేట్ అవుతుంది అంటే ఈడికి పోతాడు ఎక్కువ. ఎడిటింగ్ అట్లా పోయినప్పుడు చెప్పేసి శివన్న దగ్గరికి. శివన్న దగ్గర కొంచెం లేట్, ఎడిటింగ్ లేట్ అయినప్పుడు 10-11 మ్యాక్సిమం 12 అయినప్పుడు ఆ టైంలో ఎప్పుడైనా పార్టీ అంటే చిన్న బాగా ఇంట్లో బాగా తిరగాలి, సినిమాలకు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది? ఇద్దరు ఇట్లా ఆయనకే ఉంటుంది. నేను తీసుకోవద్దంటే రాదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నీకు బాగా ఇష్టమా బయట చిల్లవుడు? మంచిగా తిరగాలనిపిస్తుంది, మంచిగా ఫ్యామిలీతో పోవాలనిపిస్తుంది. కానీ సినిమాకు ఎక్కువ మంచిగా ఫ్యామిలీతో సినిమాకి పోదాం అనుకుంటే తనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఎందుకు అట్లా? ఏం సినిమాలు తీస్తానులే, డబ్బులు వేస్ట్ అయితే బయటకు పోదాం అన్నట్టు ఉంటుంది. కానీ సినిమాకి బయట కంటే ఓకే వస్తుంది, షాపింగ్ అయితే వస్తుంది. మీరిద్దరు కలిసి లాస్ట్ చూసిన మూవీ అది? రీసెంట్ గా అది కాంతార. కాంతార ఫస్ట్ చూసిన మూవీ అది మీరిద్దరు కలిసిన తర్వాత? ఫస్ట్ మూవీ ఏం చూసినాము?
మర్చిపోయాన్ని సినిమాలు చూసారంటే గ్రేటే మీరు. ఒకటి రెండు అయితే గుర్తుంటది. చూసినా హైదరాబాద్ పోయినప్పుడు సినిమా కాదు అక్కడ చూసినాం, హైదరాబాద్లో చూసినాం. ఏ సినిమా అంటే అక్కడ బాగానే చూసినాం అన్న. గుర్తుకొచ్చినాయి అంటే ఏదన్నా సినిమాలా మీరు ఇప్పటి వరకు చూసిన సినిమాలా మన స్టోరీ లాగానే ఉంది అనిపించిన సినిమా ఏదన్నా ఉందా? అంటే నేను ఎక్కువ చూస్తాను, తను తక్కువ చూస్తాను. అది నీకు అనిపించింది మా లవ్ స్టోరీ లాగానే ఉంది ఇది అనిపించిన సినిమా? అంటే లవ్ స్టోరీ అంటే కొంచెం గొడవలు పడి ఉంటే చూసినా అన్న. గొడవలు పడి అప్పుడే మళ్ళీ కలిసిపోవడం. రీసెంట్గా అంటే ఏమున్నాయని సినిమాలు అంత ఐడియా లేదు కానీ అట్లుంటది మా జర్నీ అయితే అట్లుంటది. ముఖాలు చూసుకుంటారు ఇట్లా ఇద్దరు సినిమా పోయినప్పుడు మనలాగానే ఉంది, సిమ్టమ్స్ మనలాగానే ఉంది, అంతే. ముఖాలు చూసుకొని నవ్వుకుంటారా? మన ఇంట్లో జరిగింది ఈ సినిమాలో పెట్టిరా అంటే నేను చూపిద్దాం అనుకుంటా. మొన్న ఏదో సినిమా వచ్చింది, తమిళం సినిమా, చూపిస్తా పోదాంపా అంటే లేదు నేను రాను, అటువంటి అయితే అసలే రానంటది. ఓకే అన్నా, రైట్ అన్నా. ఇంకేమన్నా ఎవరికన్నా ఏదైనా చెప్పేది ఉందా అన్న? ఇక ఆల్వేస్ అందరికీ చెప్పింది, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ నుండి అంటే నేను బిగ్ థ్యాంక్స్ అంటే ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళే ఈరోజు పార్వత్ మహేష్ ఇక్కడ కూర్చోబెట్టారంటే వాళ్ళే డెఫినెట్ థ్యాంక్స్. దానికంటే ముందు అమ్మకు, అన్నకు, ప్రజలకు, వీళ్ళందరికీ కంపల్సరీ నేను రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళు లేని నేను లేను. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఈ ఫ్రెండ్ సర్కిల్ కానీ దీని సర్కిల్ కానీ ప్రతి ఒక్కరు నాకు తోడున్నారన్న. దాంతోపాటు ఇప్పుడు నా లైఫ్లో వచ్చింది సంజన. ఆ సంజన కూడా నాలో భాగంగా తను సింగింగ్ కానీ దాన్ని సేకరించడం కానీ నాకు వేయడం కానీ తను ఒక మోరల్ సపోర్ట్ అనుకోవచ్చు. మోరల్ సపోర్ట్ అనుకోవచ్చు. ఓకే, మంచి సపోర్ట్ అడిగి ఇప్పుడు అవ్వ తర్వాత తను అనుకో. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, ఒక సాంగ్ చేసేసి మేమేదో పెద్ద ఒక పాట ఇట్టగానే లేదంటే డబ్బులు అంటే పొలాలల్లో పత్తమ్మిని ఒడ్లమ్మిన పైసలు తెచ్చి ఒక ముగ్గురు కలిసి అరే మనం ఒక పాట తీస్తే కోటేశ్వరం అవుతాం అనే విధంగా ఒక వీడియో తీస్తున్నారు. వాళ్ళకి ఆ ఒక్క వీడియోలో 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు పెట్టగానే డబ్బులు రావని అర్థమైపోయి లాస్ అయిపోయి గొడవలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకు మీరు అంటే మీకు ఒక సీనియర్ ఉన్న ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు వాళ్ళకి? సార్ అంటే పర్సనల్గా అన్న నన్ను చాలా మంది అడిగారు ఎన్ని లక్షలు సంపాదించినావు ఏంది అనేసి. ఫస్ట్ ఎన్ని లక్షలు సంపాదించిన అంటే ప్రతి ఒక్కరు అదే అడుగుతారు తప్ప ఎన్ని పెట్టినావు అని అడగరు. అది అడగరు. ప్లస్ ఇంత సంపాదించినవాడు అంత సంపాదించినవాడు అంటారు. బట్ మన రొటేషన్ తెలియదు వాళ్ళకు, మనం ఏం చేస్తున్నాం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్ పోదా ఏంది అనేది తెలియదు. సో జనాలు ఏంటంటే పలానా క్యాండిడేట్ చెప్పిండు, పలానా పైసలు వస్తాయి, పలానా కథ ఉంటుంది అనేసి చాలామంది ఏంటంటే ఈ డబ్బులకు అది చేసేసి వ్యవసాయ కుటుంబం నుంచి కూడా చాలామంది మనకు తెలుసు, ఇప్పుడు ఇంటర్వ్యూలో చాలా చూస్తున్నాం, చాలామంది నష్టపోతారు అన్న. అంటే బడ్జెట్ ఎక్కువ పెడతారు, అంటే మించిన దానికి అంటే మనకు మితిమీరిపోతుంది అనుకోవచ్చు. బడ్జెట్ మితిమీరిపోతుంది. ఒక 50,000 40,000 30,000 చేసే పాటను ఇప్పుడు 4-5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు 15 లక్షలైన పాటలు ఉన్నాయి. సో అంత పెట్టకుండా మీకు తెలియకపోతే కొంచెం తెలుసుకోండి. ఒకవేళ వాళ్ళు ఇంత చేస్తా నేను అది చేస్తా సినిమా రేంజ్ కాదన్న ఇది. ఎందుకంటే నష్టపోతే ఏదో డిస్ట్రిబ్యూటర్కి అమ్మి ఏదో మళ్ళీ సంపాదించుకొని దాని నుండి అది చేద్దామని కాదు. యూట్యూబ్ ఏంటంటే మన ఒక వ్యవసాయం అన్న. యూట్యూబ్ అంటే నేను చెప్తా వ్యవసాయం. పంట పండిందా చేతికి పంట వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ రాళ్ళ వర్షం కురిసిందనుకో అది పోతుంది. సో రాళ్ళ వర్షం ఏంటంటే జనాలకు ఒకవేళ పోలే అంటే వాళ్ళకు నచ్చలేదు అనుకో పాట, అది పోదు. రాళ్ళ వర్షం అది అంతే, రాళ్ళ వర్షం అది కంపల్సరీ. ఏంటంటే నేను ఏం చెప్తా అంటే వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తా కొత్త ప్రొడ్యూసర్? వ్యవసాయం అన్న, ఒక్కటే వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని బట్టే ఇప్పుడు ఏంటంటే ఒక పాటతోని డబ్బులు సంపాదిస్తామని అయితే రావద్దు. కంపల్సరీ ఒక పంట పోతే ఇంకో పంట వస్తుంది కంపల్సరీ. వ్యవసాయం చేసినట్టే అంతే అన్న, వ్యవసాయం చేసినట్టే. కాబట్టి ఆచితూచి ఎంత ఎరువేయాలి ఎంత అనేసి మనకు తెలుసు మొదలు. అది కాలం నిర్ణయిస్తే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు రాళ్ళ వర్షం కురిస్తే మనం ఏం చేయలేం. సో జనాలకు నచ్చకపోతే మనం ఏం చేయలేం. మన దగ్గర మనం చేయాలి, కానీ ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఓకే, నేను ఎక్కువ ఖర్చు పెట్టకుండా లాస్ కావద్దు అనేసి నేనంట. ప్రతి ఒక్కరికి అది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడుతున్నా, ఎందుకు పెడుతారో అర్థమవుతలేదు. దానివల్ల చాలామంది రోడ్డు మీకు ఎక్కిరు, చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నా సజెషన్ ఏంటంటే ఇది ఒక్కటి,
ఇది ఒక్కటి చూసుకోండి అన్న, చూసుకొని చేయండి ప్రతి ఒక్కరు చేస్తే బాగుంటుంది. ఒక ప్యాషన్ కొద్ది చేయండి, ఏదో డబ్బులు వస్తాయని కాకుండా ప్యాషన్ కొద్ది చేస్తే కంపల్సరీ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. ఓకే, అర్థమైంది కదా. ఎందుకంటే డబ్బులు పెట్టండి కానీ ఊరికే ఆడేడు అప్పులు చేసి, లేదంటే ఏదో డబ్బులు తీసుకొచ్చి ఏదైనా ల్యాండ్ అమ్మి ఇక్కడ సాంగ్ల మీద ఏదో వస్తాయి వాళ్ళకు వచ్చినాయి మాకు వస్తాయి అనే ఆ మూఢనమ్మకాలతోని ఆ ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళొద్దు అనేది అన్న చెప్పే వర్షన్. నేను కూడా అదే చెప్తా, ఎందుకంటే ఫోక్లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా నేను కూడా అదే చెప్తా. ఏదైనా ఆచితూచి ఆలోచించి ఒక పాటతోనే నేను ఏదో వెళ్ళిపోవాలనే మూర్ఖత్వంతో వెళ్ళొద్దు అనేది ఇంటెన్షన్. నిమ్మలంగా కనుక్కోండి. అంటే కొంతమందికి సీనియర్లు ఉంటారు, ఒక 40-30 సాంగ్లు చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. అన్న ఫోన్లు ఎత్తారన్న అంటే బిజీ ఉంటారు, ఒకేసారి చేయగానే ఎత్తారు. కనుక్కోండి అన్న ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. నాకు ఎవరైనా కాల్ చేస్తే మాత్రం నేను చెప్తా, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీరు బాగానే కార్లలో తిరిగితే, మేము ఓన్లీ ఫోక్ పాటల మీద కార్లలో తిరగట్లేదు. ఓపెనింగ్ అయిపోవాలంటే దాని వెనుక వేరే బిజినెస్లని వేరే చేసుకుంటూ దీన్ని మూవ్ ఆన్ చేస్తున్నాం. ఎందుకంటే మేము చేసిన టైంలో ఇంత బడ్జెట్లు అవ్వలేదు. వాస్తవంగా అయిపోవాలంటే 30,000 50,000లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. 50 కూడా అవ్వదు, 30,000లో అయిపోయేది. విత్ షూటింగ్ మొత్తం అయిపోయేది, MP3 మొత్తం అయిపోయేది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళు కొంచెం లక్షలు పెడుతున్నారు, మ్యూజిక్ లక్షలలో పెడుతున్నారు. యాక్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి అది చూస్ చేస్తే బాగుంటుంది. విన్నారు కదా వీళ్ళ స్టోరీ. నేను 50% తీసిన, 100% తీయలేకపోయినా. ఇంకోసారి మేబీ ఇది మొత్తం చూసి మీకు పార్ట్ 2 కావాలనిపించే కామెంట్ చేయండి కింద, పక్కా ఇంకోసారి కూర్చోబెడతా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.